ఈరోజు నేర్పుకునే ప్రయత్నం చేయడం లేదు. మరి ఎప్పుడైనా ఒక అంశం తీసుకొని లోతులో నేర్పుతాం కదా, ఒక తలంపు తీసుకొని. ఈరోజు అట్లా కాదు, కలిసి ధ్యానించబోతున్నాం ఒక విషయం, దేవుని మహిమ గురించి. బైబిల్లో పాత నిబంధనలు మరి ఆరంభించే ముందే చెప్తున్నాను, త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మీ పండగ పాడు చేయడానికి రాలేదు, మీ సంతోషం పంచుకోవడానికి వచ్చినాను. కాబట్టి ఇందాక చెప్పినాను, నేర్పుకునే ప్రయత్నం కాదు, కలిసి దేవుని మొక్కుదాం, కలిసి దేవుని మహిమ గురించి ధ్యానించబోతున్నాను. అయితే పాత నిబంధనలు 376 సార్లు దేవుని మహిమ ప్రస్తావన ఉంది. బైబిల్ అంతా కూడా దేవుడు తన మహిమ కొరకు చాలా ఆలోచిస్తాడు, రోషపడతాడు అని అర్థమవుతుంది. ఎక్కువ విలువనిస్తాడు దేవుడు తన మహిమ గురించి. మరి ఇజ్రాయేలీలు చెదిరిపోయినారు కదా ఎన్నో మార్లు వేరే వేరే దేశాల్లో. వాళ్ళ గురించి దేవుడు ఏమంటాడో చోట, వారు అపవిత్రపరిచిన నా నామాన్ని నేను పరిశుద్ధపరుచుకుంటాను, అప్పుడు అన్ని జనులు తెలుసుకుంటారు నేను దేవుడనని. ధరించినారు ఆయన నామం, ఆయన తగ్గట్టు బ్రతకుకుంటే దేవుని మహిమపరిచే బదులు ఏమైంది, దేవుని నామానికి అవమానం జరిగింది. దేవుడు అంటాడు, నా నామాన్ని నేను పవిత్రపరుచుకుంటాను. దేవుని మాట. దేవుడంటే ఎవరు వెల్లడి చేసుకుంటాడట దేవుడు. ఎట్లాగా? తన ప్రజలను క్రమపరిచి పవిత్రపరిచి వారికి మంచిగా నేర్పుకొని అన్నమాట కదా, కరిగించుకొని మలుచుకొని వారిని తన ఇష్టానుసారంగా దేవుడంటే అన్ని జనులకు అర్థమయ్యేటట్టు చేస్తాడట దేవుడు. ఇంత రోజు పడతాడు తన మహిమ గురించి. మొదటి రాజులు 8, 10, 11 వచనాలలో సొలొమోను కట్టిన దేవాలయములో దేవుని మహిమ నిండిపోయింది అని రాసి ఉంటుంది కదా. ఎంత యాజకులకు చోటు లేదట నిల్చోడానికి, ఒక్కడికి కూడా ఒక్క మనిషి నిల్చోడానికి వీలు లేదట. ఏమైంది? నిండిపోయినాడు దేవుడు, ఉండిపోవడానికి వచ్చినాడు. హల్లెలూయా. మామూలుగా మిరప పంట 2-3 రోజుల క్రితం ఇక్కడ వస్తుంటేనే దగ్గు వస్తుంది, ఘాటు ఉంది. ఇక్కడ మిరప పంట ఉండింది ఇదివరకు అని గుర్తు కదా. మందిరంలో దేవుడు వస్తే అర్థమవుతుంది అందరికీ కదా. మరి ఈరోజు అడుగుదాం, మంచి పెద్ద కట్టుకున్నారు కదా మందిరం, డబుల్ అయిపోయిందట, చాలా సంతోషమైంది నాకు కూడా. కాబట్టి మనం అడుగుదాం, నువ్వు నిండిపో ప్రభా నీ మందిరం, నీవు ఉండిపో ప్రభా మందిరంలోని సన్నిధి నిలుపు ప్రభా అని అడుగుదాం. మరి మందిరంలో నువ్వు నివాసం ఉండు అని అడిగే ముందు నా ఆత్మలో ఉండు ప్రభా, నా గృహంలో మా మధ్యలో ఉండు అని అడగాలి కదా. అందుకొరకు సిద్ధపడదాం, క్రమపరచు మా జీవితాలు, మా కుటుంబం అని అడుగుదాం. నీ రూపులోకి మార్చుకో, పరిపూర్ణతలోకి అని అడుగుతూ ఆత్మలో నివాసం ఉండు, మా గృహంలో నివాసం ఉండు ప్రభు అని అడుగుదాం. యెషయా 6వ అధ్యాయం మొదటి 4 వచనాలలో యెషయా ప్రవక్త పరలోక దర్శనం చూసినప్పుడు సెరాఫులు దేవదూతలు వారు మంటతో చేసుకున్నాడు దేవుడు, వారిని సృజించినాడు మంటతో. మనిషిని మట్టితో చేసినాడు కదా, వారిని మంటతో సృజించినాడు. వాడు దేవుని ముఖ దర్శనం చేసేవాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించేవారు. 2 రెక్కలతో కాలుగా పెట్టుకొని, 2 రెక్కలతో ముఖంగా పెట్టుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడుతూ ఉంటారట. మరి 3000 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది యెషయా పరలోక దర్శనం చూసి. ఇప్పుడు నువ్వు వెళ్ళి చూడు, ఇంకా వారు అట్లాగే అంటూ ఉంటారు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు అట్లాగా? దేవుని గుణలక్షణాలలో ఒక గుణలక్షణం వర్ణించడానికి ఎంత పరిశుద్ధుడో
చెప్పడానికి దేవదూతలకు యుగాలు సరిపోవడం లేదు, భాష సరిపోవడం లేదు, అంత పరిశుద్ధుడు. అయితే పరిశుద్ధత ఒక గుణ లక్షణం. అయితే నీతి న్యాయాలు నా సింహాసనానికి ఆధారం అన్నాడు కదా దేవుడు. అనుదినం నూతనంగా జాలిపడే దేవుడు. తీర్పును మించి కనికరం అతిశయపడుతుందని మనిషికి నేర్పిన దేవుడు కనికరం చూపుతాడు కదా. కాబట్టి ఆయన గుణ లక్షణాలు, న్యాయం ఎంత దేవుళ్ళు పరిపూర్ణం కదా. దేవుని గుణ లక్షణం, ఒక్కొక్క గుణ లక్షణం పరిపూర్ణం. వేరువేరుగా ఆయన పరిపూర్ణతను చాటుతాయి. ఆయన గుణ లక్షణాలు కలిపి కూడా ఆయన పరిపూర్ణతను చాటుతాయి. ప్రేమ ఉంది కాబట్టి న్యాయం మర్చిపోడు. న్యాయం అడిగిన శిక్ష మానవాళికి పెట్టినాడు దేవుని, న్యాయం అడిగి శిక్ష. అయితే ప్రేమకు ఏం చేసినాడు? మానవాకారంతో దిగి వచ్చి తనే విధించిన శిక్ష ఆయన భరించినాడు కదా. ఈ ఒడ్డుకు వచ్చి దెబ్బ తీసుకున్నాడు కదా. కాబట్టి ఒక గుణ లక్షణం ఇంకో గుణ లక్షణాన్ని తక్కువ చేయదు, ఆపదు. అన్ని గుణ లక్షణాలు కలిసి దేవుని గొప్పతనాన్ని చాటుతాయి, ఆయన పరిపూర్ణతని వెల్లడి చేస్తాయి. వేరువేరుగా కూడా ఒక్కొక్క గుణ లక్షణం ఆయన పరిపూర్ణతను చాటుతుంది, ఒక్కొక్క గుణ లక్షణం కూడా. కాబట్టి దేవదూతల నోట యెషయా ప్రవక్త విన్న మాట, పరిశుద్ధుడు 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 అన్న తర్వాత భూమి ఆయన మహిమతో నిండి ఉన్నది అని అంటున్నాడు కదా. పరిశుద్ధుడు అని అన్నప్పుడు సరే, భూమి ఆయన పరిశుద్ధతతో నిండి ఉన్నది అనడం ఒక వరుసలో వచ్చినట్టుంటుంది, మనకు అర్థమయ్యే భాష. మరి ఏమంటున్నారు? భూమి దేవుని మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని మహిమ గురించి కలిసి ధ్యానించబోతున్నాను. ఏంటి మహిమ అంటే? మరి చిలుక పలుకులుగా పలికేది కాదు కదా. ఏ దేవుని సేవకుడు ఆయన ఎన్నో మాటలు చెప్పుకుంటాడు తన సేవలో. దేవుని మహిమ పరచాలి బ్రతుకుతో. మహిమ అంటే ఏంటి అని అడిగితే తెలియదు తనకు కూడా కదా. చెప్పేవాడికి తెలియకుంటే వినే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అందుకే తెలుసుకుందాం ఈరోజు దేవుని మహిమ అంటే అర్థం ఏంటి. అయితే అంత పరిశుద్ధుడు, అది ఆయన గొప్పతనం, దేవుని గొప్పతనం. ఆ గొప్పతనం గురించి ఆ ఖ్యాతి మహిమ అంటే, ఆ గొప్పతనం గురించిన ఖ్యాతి, అది పేరు, అది ఇంత గొప్పవాడు అనే మాటను బట్టి ఆ మంచి పేరు, ప్రఖ్యాతి అని ఇక నాకు అంతే తెలుగు వస్తుంది. ఓకే, ఆ గొప్పతనం గురించిన ఖ్యాతి అది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. సర్వం సృజించిన దేవుడు కాబట్టి, భూమిని ఆకాశాన్ని సర్వం సృజించిన దేవుడు కాబట్టి మనుషులు కట్టిన మందిరాల్లో నివాసం ఉండడు. అయితే మరి ఎందుకు కట్టినాడు మందిరం? దేవుని నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు. మరి జరగాలి ఈ రెండు. దేవుని నామ ఘనత అంటే మరి ఈ సంఘస్థులను చూసి, మరి పొలంలో పని చేసినా, ఇంకెక్కడన్నా ఆఫీస్లో పని చేసినా, ఎక్కడున్నా చూసిన వాళ్ళు అనాలి, ప్రత్యేకంగా ఉన్నారు మీరు. వారి జీవితంలో క్రీస్తు కనబడాలి. అప్పుడు ఆయన నామానికి ఘనత, మరి ఆయన రాజ్య వ్యాప్తి జరుగుతుంది కదా. ఒక ఆయన 70 ఏళ్ళ పెద్ద వయసు, సరే పనిదంకి వస్తే మళ్ళీ మా ఇంటికి వచ్చినట్టు ఉంటుంది. స్వేచ్ఛ మాట్లాడుకుంటున్నాను,
నేను ఇదివరకు చెప్పినాను పనిదం అంతా మా బంధువులని వచ్చి మహేష్ కుటుంబం కాదని చెప్పినాను. మీకు గుర్తుంది ఎవరికన్నా? గుర్తుంటే కుడి చేయి కొంచెం. మరి మీకు క్రైస్తవ పెళ్ళిళ్ళు అయితే పిలవమంటే ఒక్క పెళ్ళి పిలవలేదు నన్ను. అది బాబుతే బాధపడిపోతున్నానండి. సరే, ఈ మధ్యలో ఇక వరుసగా మీటింగ్లు కదా, మేము వస్తున్నామో పోతున్నామో తెలియకుండా అయిపోయింది. ఇంటికి పోతున్నామో బయటికి పోతున్నాం, వరుసగా మీటింగ్లు. అయితే కూడా నేను ప్రయత్నం చేస్తే ఆ పెళ్ళిళ్ళకి పిలిస్తే మీరు మర్చిపోయినా నేను చెప్పిన మాట. అది ఒక 70 ఏళ్ళ వయసు అతను వచ్చి చెప్పినాడు, ఏమని, నా భార్య దేవుని నమ్మింది. అప్పుడు నేను చాలా కుట్టిన, చర్చికి రానివ్వలేదు, అడ్డగించిన, నేను కులం అని చెప్పిన. అయితే ఆమె బ్రతుకు మారిపోయింది. నన్ను ఇంకెక్కువ గౌరవిస్తుంది, నన్ను ఇంకెక్కువ ప్రేమిస్తుంది, తన బాధ్యతలు ఇంకా మంచి జరిగిస్తుంది. నేను ఇంకా అడ్డగించడం మానేసినని చెప్పినాడు. వచ్చి ఏమంటున్నాడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, ఊహ అంటే 6 ఏళ్ళకి తెలియాలి కానీ తన పెద్దవాళ్ళు చెప్పినారట, చిన్నప్పుడు 3 ఏళ్ళు అయినప్పటి నుంచి తాగిపించినారట ఆయనకి. కళ్ళు అదంతా అలవాటు అయిపోయింది. ఇక మాన్పిద్దామని చెప్పి చెట్టు కట్టేసి కొట్టినారు, చంపుదామన్నారు. ఈ తాగుడు పోతలేదయ్యా, నాకు ఇష్టమే మానేది, కానీ నా వల్ల కాదు, వీలు కాడం లేదని చెప్తున్నాడు. నీ దేవుడు నా తాగుడు మాన్పిస్తాడా అని అడిగినాడు. చెప్పిన, నా దేవుడు నీ తాగుడు అస్సలు మాన్పించాడు. ఎందుకు మాన్పించాలని అడిగి, నా దేవుడు నీకు సొంతమైతే, నీకు తండ్రి అయితే, మరి వారసత్వం తండ్రికునేదంతా నీకు, ఆయన శక్తిని సొంతం, నీ కొరకు ఏమైనా చేస్తాడు. నువ్వు నమ్మకుండా జరిగే పని కాదు ఇదని చెప్పినాడు. ప్రార్థన చేసి పంపిన రక్షణ మార్గం చెప్పి 1 వారానికి వచ్చినాడు. వారం ఇక్కడ ఒక 4-5 రోజులు అయిందేమో వచ్చినాడు. వచ్చి ఆదివారం రోజు వచ్చి నేను సాక్ష్యం చెప్తా అంటాడు. మొన్ననే వచ్చి తాగుబోతోంది అని చెప్పినాడు. ఏం సాక్ష్యం చెప్తాడు? నేను ముందు అడిగి చూస్తున్నా, ఏం చెప్తావు అంటే, నాకు యేసయ్య మీద మనసు అయిందయ్యా, ఇప్పుడు తాగుడు మీద మనసు పోతలేదు. ఆ తాగిన వాళ్ళు వస్తే, దగ్గర వస్తే నాకు ఆ వాసన పడ్డం లేదని చెప్తున్నాడు. 4-5 రోజుల క్రితం వరకు అంత తాగుబోతాడు అన్నాడు, నాకు యేసయ్య మీద మనసు అయింది. సరే, ఈ మనిషికి యేసుప్రభు పైన గురి కలగడానికి మంచి బ్రతుకు, తన భార్య జీవితంలో యేసుప్రభుని చూసినాడు కాబట్టి దేవుడు కావాలనే ఆశ ఉంది కదా. ఇది ఆయన నామఘనత, ఆయన రాజ్య వ్యాప్తి అంటే పరిపూర్ణతలోకి ఎదుగుతూ ఆయన రూపులోకి మారుతుంటే అప్పుడు దేవుని నామానికి ఘనత, ఆయన రాజ్య వ్యాప్తి జరుగుతుంది. మన మటుకు చప్పళ్ళు కొట్టి సంతోషపడేది కాదు. సంఘం అంటే లోకానికి దేవుని అందించాలి, దేవుని చూపాలి. మరి ప్రభు 2వ రాకడ దగ్గర అయిపోయిందని చెబుతుంటే వినుంటారు కదా. నాగిరెడ్డిపాలెం వచ్చినారు. మరి ఆత్రపడాలి, ఆయన రూపులోకి మారడానికి సమయం సరిగా వాడుకుందాం. ఈ క్షణము ప్రభు రాకడ అయితే బ్రతుకెందుకు దండగా చేసుకోవాలి? ఆ ఒడ్డుకి వేసుకుందాం. నిజం. ఇంకో మాట, ఆయన రూపులోకి మారాలి. 99% సరిపోదు, 100% కోరుతాడు దేవుడు. 100% ఆయన రూపులోకి మారాలి. నీ సహకారం లేకుండా దేవుడు జరిగించడు. నీ సహకారంతోనే జరిగేది. నీ తప్పులు, బలహీనతలు నువ్వు ఒప్పుకొని వదిలిపెడతా, ప్రభా నా చేతగాడం లేదు, నా సాయం చేయమంటే ఆదుకుంటాడు. అడుగులేయాలని నీకు ఆశ ఉంటే నువ్వు 1 అడుగు వేస్తే ఇంకో 1000 అడుగులు నడిపిస్తాడు దేవుడు. ఆ 1 అడుగును వేయకుంటే అక్కడే ఉంటావు ఎన్నేళ్ళైనా. నీ వంతు ఆశ కదా, రోషన్ కొనిచ్చేవి కాదు, అప్పిచ్చేవి కాదు, మరి అడుగులు కదా. నీకు యోసేపు చేసినదంతా దేవుడు సఫలపరిచినాడు. యోసేపు పడుకొని ఉంటే మంచి కళలు వచ్చేటట్టు చేసేవాడు దేవుడు. తను ప్రయత్నం చేసినాడు కాబట్టి ఆ పనులను దీవించినాడు దేవుడు. కాబట్టి ఆయన రూపులోకి మారడానికి నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు.
ఒక్క అడుగును వేస్తే 1000 అడుగులైనా నడుపుతాడు తప్పక. హృదయవాంఛ తీరుస్తాడు దేవుడు. భూమి మీద ఆ పెద్ద పని కలిగి ఉన్నాం. ఆ ఒక్క పని ఆయన రూపులోకి మారవలసి ఉంది కదా, అందుకొరకు ఉంచినాడు భూమి మీద. పక్వమైన పండును తెంపుకుంటాడు. నువ్వు ముక్కుదా రేలు పెట్టి చూడు, ఊపిరుందా? మరి ఆయన రూపులోకి మారాలి. ఇంకా నువ్వు ఈ పాటికి మారుంటే చచ్చిపోయేదానివి, చచ్చిపోయేవాడివి. ఉంచినాడు దేవుడు భూమి మీద అంటే మారడానికి. సమయం వృధా చేసుకోదు. నాకు అంత తెలుసు, ఇంకేం నేర్చుకునేది లేదని ఆ స్థితిలో దేవుడే నేర్పడు. ఆ సగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కదా. నీకు ఆశ ఉంటే ప్రయత్నం చేయి, నీ వంతు దేవుడు సాయం చేస్తాడు, జయమిస్తాడు కదా. నీ సహకారంతోనే దేవుడు నిన్ను మార్చుకుంటాడు. అయితే మనుషులు కట్టిన, చేతులతో కట్టిన మందిరంలో దేవుడు ఉండడు. విశ్వాన్ని సృజించిన దేవుడు, విశ్వం సరిపోదు ఆయనను పట్టడానికి. విశ్వమే సరిపోదు. చిన్న మందిరం ఎక్కడ సరిపోతుంది కదా. కాబట్టి చేతులతో కట్టిన మందిరాల్లో దేవుడు ఉండడు. ఆయనకేదో అవసరం అన్నట్టు అది తీసుకురా, ఇది తీసుకురా, నన్ను మొక్కడానికి అని అడగడు కదా. అన్నీ ఇచ్చేవాడు కదా. ఆయన మన ఆయుష్కాలం నియమించినాడట. ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు నివాసం చేస్తామో మనం నివాసం ఉండే స్థలాల పొలిమేరలను నియమించినాడట దేవుడు. అంత గొప్ప దేవుడు చిన్న విషయాలు కూడా గమనిస్తాడు కదా. దేవునికి అవసరం అన్నట్టు చేస్తాడు కదా. అంటే ఎవరు మాట, ఇంత విశ్వంలో ఇన్ని కోట్ల మందిలో ఒక్కొక్కరు తెలుసు, వారి బ్రతుకు తెలుసు, వారి ఆయుష్కాలం ఆయన నియమించినాడు. వారి నివాస స్థలాల పొలిమేర కూడా నియమించినాడు దేవుడు. మరి దేవుని గురించి ధ్యానించే విషయం చార్ల్స్ స్పర్జన్ అనే భక్తుడు అన్నాడు. చాలా 200 సంవత్సరాల క్రితమైన పలికిన మాట అట్లా నిలిచిపోయింది మానవాళి చరిత్రలో. భూమి మీద మనిషి చేసే పనులన్నిటిలోకెల్లా ఇది పెద్ద పని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, మామూలుగా వేరే పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకుంటే నేను ఇంకొంచెం పెరిగిన జ్ఞానంలో అనుకుంటారు. కానీ దేవుని విషయం ఆలోచన ధ్యానం మొదలు పెడితే లోతు తెలియని సముద్రంలో మునిగినట్టుంటది అంటున్నాడు. హల్లెలూయా. ప్రయత్నం అయిపోయినాక సరే, ఒక జీవితకాలమే ప్రయత్నం చేసినావేమో దేవుని పరిచయం పెంచుకోవడానికి. తర్వాత ఏమనిపిస్తుంది, నేను మొదలై పెట్టిన కొంచెమే తెలుసు అని. యోబు భూమి మీద ఉన్న వారందరి లెక్కల్లా నీతిమంతుడు. ఆయన ఏమంటాడు, దేవుడు నాతో సన్నిహితంగా ఉన్న కాలం ఎంత బాగుండింది. పరీక్షించుకున్నాడు దేవుడు, మౌనం దాల్చినాడు. సరే, ఆ మనిషికి దేవుడు తెలుసు, నా భోజన పానాల కంటే కూడా దేవుని ఆజ్ఞలు నేను ఎక్కువగా జరిగించిన మరిచిపోలేదన్నాడు. ధర్మశాస్త్రం లేనప్పుడు దేవుని ఆజ్ఞలు అంటాడు. మరి దేవుని స్నేహమే దొరికింది, దేవుడు నేర్పించుకున్నాడేమో. ఇంకేమంటాడు, ఈ శరీరం రాలిపోయినా మళ్ళీ శరీరంతో నా దేవుని చూస్తా అంటాడు. ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రపడుతున్నాడు. ఈ భూమి మట్టికే కాదు, దేవునితో సంబంధం నడక అంటే మృతుల పునరుత్థానం ఉన్నది అని తనకు తెలుసు. ఆ మాట జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అందుకే గెలిచినాడేమో కదా. ఈ భూమి మట్టుకే యేసు ప్రభు పైన నీకు నమ్మిక అయితే అందరిలో నువ్వు దౌర్భాగ్యుడు అని రాస్తుంది కదా. లోకం మట్టుకు కాదు, మృతుల పునరుత్థానం ఉన్నది. ఇంత తెలిసిన యోబు సృష్టి గురించి ఆది కాండంలో కంటే యోబు గ్రంథంలో ఎక్కువ రాసుంటది. ఏమంటాడు, భూమి శూన్యంలో అట్లా ఉన్నది, దేనికి తగిలించలేదు దేవుడు, దేనికి ఆనించలేదు అంటాడు. దేవుని మాట ఆధారంగా ఉంది కదా భూమి శూన్యంలో. ఇంత జ్ఞానం చూపినాడు కదా ఆయన. దేవుడు తెలుసు, తనకు దేవుడితో స్నేహం దొరికింది. అయితే
ప్రత్యక్షంగా దేవుని చూసినప్పుడు సుడిగాలిలో దేవుడు వచ్చినప్పుడు అంటాడు, వెనికిడితో విన్నా ప్రభా నేను. అయితే ఇప్పుడు కల్లారా చూసినాక నన్ను నేను అసహించుకుంటున్నా అన్నాడు కదా. ఏమంటున్నాడు, తెలుసు అనుకున్నా నీ గురించి, నాకేం తెలియదు అంటున్నాడు కదా. దేవుని గురించి ధ్యానించే విషయం అట్లాగా లోతు తెలియని సముద్రం లాగా. నా జీవితంలో ఒక 30 ఏళ్ళ సేవ జరిగింది కదా. అయితే 4 సంవత్సరాల క్రితం నా స్నేహితుడు అని పిలిచినాడు దేవుడు. అప్పుడు నేనేమనుకున్నా, ఈ జన్మకి ఇంత చాలు, ఇంకెక్కడన్నా అడవులో పోయి ఉండొచ్చు, శేష జీవితం, వేరే ఆశయం లేదు, ఇంత చాలు నా జన్మకి అనుకున్నా. 2 సంవత్సరాలు దేవుడు అన్నాడు, నా ప్రేమ లోతులు నీకు తెలుపుతా అన్నాడు. కళ చూపించినాడు, సముద్రం లోతుల్లో ఈత కొడుతున్నట్టు. వస్తుంది ఈత, కానీ సముద్రంలో ఎప్పుడు ఈత కొట్టలేదు, లోతుల్లోకి ఎప్పుడు పోలేదు. ఆలోచిస్తున్నా ఇదేమవును అని చెప్పి. ప్రవచనరీతి దేవుడు మాట్లాడి అన్నాడు, సముద్రం ఒడ్డు నుంచి కొంచెం దూరం వచ్చినావు, ఇంకా సముద్రం లోతులు ఉన్నాయి అన్న రీతిగా దేవుడు అన్నాడు, నా ప్రేమ లోతులు నీకు తెలుపుతా అన్నాడు. నేనేమనుకున్నా, పోయిన సంవత్సరం వరకు దేవుడు నాకు కొంచెం తెలుసు అనుకున్నా కదా. కాబట్టి సముద్రం ఒడ్డు నుంచి కొంచెం దూరం వచ్చినా అని చెప్తున్నాడు కదా దేవుడు. ఇంకా లోతులు ఉన్నాయి, నా ప్రేమ లోతులు తెలుపుతా. గొప్ప కార్యాలు దేవుడు చేసినాడు. అప్పటి నుంచి ఇంకో 4 వారాల క్రితం మంచి నేర్పుకొని మా చర్చిలో ప్రార్థన చేయించినాక, నేను నమ్మడానికి తెగించినారు కాబట్టి మీ మధ్యలో అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాన్నాడు దేవుడు. చాలా జరిగించినాడు. చెప్తున్నా కదా, 6 ఊర్లలో ఊరూరు ప్రతిస్పందన చూపడం, అటువంటి కార్యం. పడుతున్న వర్షం ఆపేసినాడు దేవుడు. చుట్టూ ఊర్లలో వర్షం పడేది, ఆ ఊరి మీద పడి. అయితే మరి దాదాపు 27 సంవత్సరాల నుంచి నేను మా సంఘం మేమంతా పట్టుదలగా ప్రార్థించిన. ఇక ఎట్లా గుండె చింపుకొని గొంతు చింపుకొని ఇక ఎక్కువ ప్రార్థించిన. మా దేశాన్ని దర్శించు, రక్షించు, దీవించు ప్రభా అని. గతంలో దేవుడు అడిగినాడు, తోమా భక్తుని రక్తంతో మన దేశం నేల తడిసిందని చెప్తావు కదా, మరి నీ దేశం కొరకు నీ రక్తం ఉల్కనిస్తావా అని దేవుడు అడిగితే సిద్ధమని చెప్పినాను. అంతేకాదు ప్రభా, నా దేశం కొరకు నా జీవితం ఎరువుగా వాడినా, నువ్వు విత్తనంగా వాడినా ఒప్పుకుంటా, నాకు ఇష్టమే. నా దేశాన్ని నువ్వు దీవించడం నేను చూడకున్నా పర్వాలేదు, కానీ దర్శించు, రక్షించు, దీవించమని అడిగి నేను లేకున్నా పర్లేదు అని చెప్పినా కదా. అంత ప్రార్థించిన. మరి ఈ మధ్యలో పోయిన సంవత్సరం నుంచి ఉపవాస గొలుసు ప్రార్థన జరుగుతున్నాయి మా సంఘంలో. మతం జోలికి పోని వారికి మా రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారం అప్పచెప్పు ప్రభువాన్ని. మా దేశంలో క్రైస్తవులను దయచూపు, వారికి న్యాయం జరిగించు, క్షేమం అనుగ్రహించు, సంరక్షణ దయచేయమని ఎట్లా సొంత కడుపు నొప్పి కొరకు ప్రార్థన చేసినట్టు చేస్తున్నాం దేశం కొరకు. పోయిన వారంలో ప్రత్యుత్తరం ఇచ్చినాడు దేవుడు. మీకు మీరు వెతికి చూడొచ్చు యూట్యూబ్లో. పాల్ దినకరన్ గారి ద్వారా ప్రవచనరీతి దేవుడు మాట్లాడినాడు. మేము చేసిన ప్రార్థనలన్నిటికీ టిక్కు కొట్టుకునే రీతిగా దేశ చరిత్ర మారుస్తా అంటున్నాడు దేవుడు. ఇంకేమంటున్నాడు, మన దేశంలో క్రైస్తవులని చాలా దీవించబోతున్నాను అంటున్నాడు దేవుడు. సమృద్ధి ఇవ్వబోతున్నా అంటున్నాడు. మన దేశాన్ని కూడా చాలా దీవించి అభివృద్ధి కలిగించబోతున్నా అని చెబుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషమైంది. ఇంత పెద్ద విషయం కదా. ఇక ఈ ప్రత్యుత్తరం ఒకటి చూస్తే చాలు అని కూడా అనిపించేంత ప్రార్థించినాం. దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు. ముగింపు ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లిద్దాం. యెషయా 43:10-11. మరి దేవుని గొప్పతనం, ఆయన మహిమ గురించి ధ్యానిస్తున్నాం కదా. మహిమ అంటే ఆయన గొప్పతనం గురించిన మంచి పేరు, ఆ ఖ్యాతి అని చెప్పుకున్నాం కదా. అయితే యెషయా 43:10-11 నాకు ముందు ఇంకో దేవుడు లేడు, నా తర్వాత ఇంకో దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. నేను ప్రకటించిన, నేను రక్షించిన, నేనే రక్షకుడను అంటున్నాడు. మీరే నాకు సాక్షులు అంటున్నాడు. పాత నిబంధనలు రక్షకుడనే మాట ఉంది,
సాక్షులనే మాట ఉంది. ఎప్పుడట సాక్షులం నన్ను తెలుసుకుని నమ్మి గ్రహించి అన్నాడు దేవుడు. 3 మెట్లున్నాయి. ఎవరైనా చెప్తే తెలుసుకోవచ్చు. సరే, ప్రార్థించిన ప్రతితరం ఇచ్చినాడు దేవుడు, అద్భుతాలు చేసినాడు, నమ్ముతావు. గ్రహించి అనే మాట ఉంది. నీ ఆత్మలో తీవ్రతతో దేవుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. మనిషి సరిపోడు దేవుని పరిచయం చేయడానికి. గాడ్ హాస్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు యు. తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి. దేవుడు తన పరిచయం నీకు ఇవ్వాలి, తన పరిచయం నీకు పెంచాలి. మరి అడుగు, నా కనబడు, నాతో మాట్లాడు ప్రభు అని అడుగు. అయితే తెలుసుకొని నమ్మి గ్రహిస్తే అప్పుడట సాక్షులమట. అప్పుడే సాక్ష్యం ఫలిస్తుంది అన్నమాట కదా. నువ్వు మొక్కే దేవుడిని తెలియకుండా నువ్వు సాక్ష్యం ఇస్తే ఏం ఫలిస్తుంది, ఎవరికి అర్థమవుతుంది కదా. సమయం రోజుకు 2.5 గంటలు దేవునికి కదా. చిన్నపిల్లలు 10 ఏళ్ళ పిల్లలకి నేర్పుతారు. 2 ఏళ్ల క్రితం ఆనంద్ అనే వ్యక్తి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పెద్ద ఆఫీసర్గా జాబ్ చేస్తున్నాడు. చెడ్డ బ్రతుకు ఇది వరకు అయితే మారినట్టు దేవుని వలన. కానీ దేవుని కొరకు రగలడం లేదని నాకు బాధ ఉండేది. నన్ను చాలా ప్రేమిస్తాడు కానీ దేవుణ్ణి సరిగా మొక్కడం లేదని బాధ ఉండేది. ఒకసారి వచ్చి, అన్న మా ఇంటికి రా, అందరినీ తీసుకుని రా, 50 మందిని అని మంచిగా చూసుకుంటా అని చెప్తుంటే ఆపి, నీ చావు దగ్గర వచ్చిందట దేవుడు నా ఆత్మలో చెప్తున్నాడు. ఇప్పుడన్నా మంచి మొక్కరాదా దేవుణ్ణి. సమయం సరిగా తీయాలి, దేవుని కొరకు క్రమపడాలి, దేవునితో ఏకాంతం. చెప్పి నువ్వు బైబిల్ ఎంత చదువుకుంటున్నావు, పాటలు ఎంత పాడుతున్నావు, ప్రార్థన ఎంత చేస్తున్నావు, ఒక నోట్బుక్లో రాసిపెట్టు. 3 నెలలు అయినాక నేను చూస్తా, నాకు నచ్చితే వస్తాను ఇంటికని చెప్పినాడు. 3 నెలలు అయినాక నేను చూడలే నోట్బుక్. కానీ దేవుడు దిగి వచ్చి కనపడ్డాడు. ఆయనకు 3 గంటల సేపు మాట్లాడినాడు. దేవుడు తన గొప్పతనం చూపి భయపెట్టలేదు, స్నేహితుల్లా మాట్లాడినాడు. చెప్పినాడు, అడిగినాడట దేవుడు, ఆస్తి ఉంది అంటావు, ఎంత ఉంది, అక్కడ ప్లాట్ ఉంది, ఇక్కడ ప్లాట్ ఉంది అంటే దేవుడు భూమి కొలిచి వివరాలు చెప్పినాడట. ఇంత భూమిలో అంతే నా అని అడిగినాడట. నీకు బ్యాంక్లో లోన్ ఉంది కదా, తీసేస్తే ఏం మిగులుతుందని చెప్పినాడట. ఆయన ఇంకా ఇంత విశ్వంలో నువ్వు ధూళి కంటే తక్కువ అని చెప్పినాడట. సత్యం చెప్పినాడు దేవుడు, అవమానపరచడం కాదు. దూరం ఉన్న నక్షత్రాన్ని చూడు, నా చేతితో కదుపుదాన్ని కదిపి చూపించిండట. మన భూమి లాంటి గ్రహాలు కోట్లు కలిస్తే ఒక గెలాక్సీ అవుతుంది. మిల్కీవే గెలాక్సీ మనది. ఇట్లాంటి గెలాక్సీస్ లెక్క లేకుండా కోట్లు ఉన్నాయి. దేవుడు చెప్పినాడట, గెలాక్సీస్ని నా కంటి చూపుతో కదుపుతా అని కదిపి చూపించినాడట. ఏం చెప్పినాడట దేవుడు, ఇంత విశ్వంలో నువ్వు ధూళి కంటే తక్కువ అన్నాడట దేవుడు. రే చస్తావు, బ్రతుకు మార్చుకో అని చెప్పి అగ్ని రథంలో వెళ్ళిపోయేప్పుడట ఆ రథ చక్రం ఈ ఆనంద్ మెడకు తగిలి తలకాయ ఊడిపోయినట్టు చూపించినాడట దేవుడు. తన భార్య ఏడుస్తున్నట్టు డెమో ఇచ్చినాడు దేవుడు, చూపించినాడు తన కళ్ళకు కట్టినట్టు. ఏమని, నువ్వు మారకుంటే నేను చంపుతా. రాసింది కదా బైబిల్లో, ప్రాణం ఆత్మ శరీరాలను నరకంలో యుగ యుగాలు కాల్చగలిగే ఆ దేవునికి భయపడాలి మనం. ఈ కులానికి భయపడొద్దు, మనుషులకు కాదు. ఆ నరకాగ్నిలో పడితే చుక్క నిలిపోయారు, ఎవరు బయటికి తీయరు కదా. దేవుడు కూడా బయటికి తీయడు. నీకు ఇచ్చిన కాలం అయిపోయిందని చెప్తాడు, సమయం అయిపోయింది, అవకాశాలు అయిపోయినాయి అని చెప్తాడు కదా. మనం నరకం తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎవరికి బాప్తిజం లేకుంటే దేవుని నమ్మి బాప్తిజం తీసుకోవాలి. సరే, ఆత్మీయంగా దేవుని తెలుసుకున్న స్థితి అయితే ఆయన రూపులోకి మారాలి. 100% ఆయన చిత్తం అంతా జరిగించాలి. ఆగొద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనకాడితే నా చెందినవాడు కాడని చెప్పినాడు కదా యేసుప్రభు. ముందుకు సాగుదాం. కాబట్టి నాకు ముందు ఇంకో దేవుడు లేడు, నా తర్వాత ఇంకో దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు కదా యేసుప్రభు. అంటే చిన్న దేవుడు కాదు, గొప్ప దేవుడు కాదు, ఆది దేవుడే. నర రూపు దాల్చినాడు, పవిత్రమైన దైవమానవుని రక్తం ఒలికించినాడు, తన పాప రుణం తీర్చినాడు, ఖర్చు కష్టమైన పెట్టుకున్నాడు, అడిగితే క్షమిస్తాడు, నమ్మిక మాత్రం ఉంచమంటాడు కదా యేసుప్రభు. నా పాపం క్షమించమని అడగడమే కదా. నా దేవుడు అని నమ్ముతున్నాను,
నీవు ఒక్కడివే దేవుడు అని నమ్ముతున్నాను, నా పాపం క్షమించు అంటే వెంటనే కుమారులు కుమార్తెలే అధికారం ఇస్తాడట. తండ్రి అవుతాడు, ఆయన పిలిస్తే పలుకుతాడు, దిక్కుంటది. అపోస్తల కార్యాలు 1:8 కూడా మీరు నాకు సాక్షులు అన్నాడు కదా ప్రభు. చూడు, ఆ దేవుడి నరుడు పుదాల్సింది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో సిలువ వర్ణన ఉంది. ఈ సిలువ ఎదుట నిలిచి వర్ణించినట్టు చిన్న విషయాలు కూడా కొట్టే వాళ్ళకి నా చెంపలాపు చెప్పినను గడ్డం పెరికేసినారని తున్నట్టు అవుతుంది తన వీపని, అవన్నీ జరిగినాయి కదా. అయితే ఆ వాక్య భాగంలో బైబిల్ కోడ్స్లో ఉందట. బైబిల్ కోడ్స్ అంటే హీబ్రూ భాష వరుసగా రాస్తారు, ఫుల్ స్టాప్ కామాలు ఉండవు. ఒక అక్షరం తీసుకొని 20 అక్షరాలు లెక్క పెట్టి వదిలేసి తర్వాత 21వ అక్షరం తీసుకుంటే అట్లాగా కొనసాగిస్తే ఒక కోడ్ ఏర్పడుతుంది. మానవాళి చరిత్ర అంతా బైబిల్లో కోడ్లో రాసి ఉందట. అయితే ఈ మధ్యలో ఒక యూదుడు యేసుప్రభువు నమ్మినాడు. దేవుడు తన ఆత్మ ద్వారా ఆయనకు నేర్పించినాడు. బైబిల్లో ఉన్న కోడ్లు అన్నీ ఆయనకు అర్థమయ్యేటట్టు చేసినాడు దేవుడు. అయితే అమెజాన్లో ఆర్డర్ చేస్తే తెచ్చిస్తారు. వింత ఏంటంటే ఎప్పుడు జరిగినట్టు జరిగింది. ఆ బుక్ కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటే అది చాలా లేకుండా పోయింది. నేను ఆర్డర్ చేసినట్టు రికార్డు ఉండాలి, నా క్రెడిట్ కార్డులో కట్ అవుతుంది. బొత్తిగా లేకుండా పోయింది, చాలా లేకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాను. అయితే ఆ ప్రభు నమ్మిన యూదుడు కోడ్స్ అన్నీ దేవుడు తెలిపినాడు కదా అని చెప్తున్నాడు. యెషయా 53వ అధ్యాయంలో ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని రాసుందట. ఇంకా ఐ యామ్ జీసస్ అని. పాత నిబంధన కాలంలో బలులు అర్పించే ప్రస్తావన లేవి కానుళ్ళు అక్కడ రాసుందట ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని. సిలువ ప్రస్తావన ఉన్న చోట ఐ యామ్ జీసస్ కోడ్లో వస్తుందట. సంతకాలు పెట్టినాడు దేవుడు బైబిల్ అంతట్లో కూడా. దేవునికి స్తోత్రం. రాసి ఉంటుంది కదా యేసుక్రీస్తుని గురించిన ప్రవచన సారం వాక్యం అంతా. 2 కొరింథీ 4:6-15 వరకు దేవుని మహిమను గురించిన ఆ జ్ఞానం మనకు లభించిందట. యేసుక్రీస్తు ముఖంలో అదృశ్య దేవుని స్వరూపి అయిన కదా దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో నివాసం అన్నది. దేవుడు అంటే మనకు అర్థమైంది. క్రీస్తును చూస్తే దేవుడే నరుడు పొదాల్చినాడు. అందుకే ఫిలిప్పు మాకు తండ్రిని చూపు అంతే చాలంటే, నన్ను చూసినావు తండ్రిని చూసినట్టే అని చెప్పినాడు కదా. నేను తండ్రి నా యందు ఉన్నాడు అని చెప్పినాడు కదా. ఆయన పూజార్హుడు చెప్పుకున్నాం. అది దేవుడే నరుడు పొదాల్చినాడు. శరీరం ధరించి రక్తం అంతా ఒలికించి మన పాపానికి రుణం తీర్చినాడు. మన రోగాలు తీసుకున్నాడు, శాపాలు దారిద్రమైన తీసుకున్నాడు. ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడు. ఆయనలా బ్రతకడానికి దేవుడు తన వంతు అంతా చేసి పూర్తి చేసినాడు. సమాప్తం ఆయన అన్నాడు కదా. అందుకే అయితే పూజార్హుడు కదా. దేవుని మహిమ అంటే ఈ అర్హత గురించి. ఎందుకు పూజార్హుడు ఆ విషయాలు ధ్యానించబోతున్నాం. కొన్ని నిమిషాలే చెప్పినా కదా, సముద్రం లోతు తెలియని చోట మునిగినట్టు దేవుని గురించి ధ్యానం చేయడం అట్లుంటుంది కదా. కొన్ని నిమిషాలు దేవుడు అంటున్నాడు, నా కొరకే కార్యం చేస్తాను, నా మహిమ నేను ఇంకెవరికి ఇవ్వను అంటున్నాడు. ఒక గొప్ప కార్యం చేయబోతూ దేవుడు ఏమంటున్నాడు, ఇది నా మహిమ కొరకు నేను చేస్తాను, నా మహిమ ఇంకెవరికి ఇవ్వను. మరి దేవుని సేవకు పిలుపున్న వాళ్ళు, సేవలో వాడబడుతున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. రబంతా దొంగిలిస్తే దేవుడు ఉడుకోడు. దేవుని మహిమ. ఒక దేవుని సేవకుడు అట మంచి వాడబడుతూ ఒక మీటింగ్లో అన్నాడట, ఇంతమంది నన్ను మొక్కడానికి వచ్చినారన్నాడట. అయిపోయింది,
ఇంకేం గుంట దూకున్నాడు కదా. అయితే ఆ మీటింగ్లో ఉన్నట కాళ్ళు చేతులు అంతా ఉంకర తింకర ఉన్న ఒక వ్యక్తి పోలియోతో మెలికలు తిరిగిపోయిన దేహం అందరి ముందు మంచిగా అయిపోయినాడట ఆ బాబు. అయితే ఇంటికి పోయినాక కాసేపటికి ఇంకో దేవుని సేవకుడు నన్ను కలవడానికి పోయినప్పుడు ఎవరి ద్వారా అయితే అంత అద్భుతం జరిగింది, అన్ని పెద్ద మీటింగ్లు జరిగినాయి, ఆయన అట్లా మట్టి కరుచుకొని ఉన్నాడట వంకర తింకర అయిపోయి. ఎందుకు అన్నాడు, ఎంతమంది నన్ను మొక్కడానికి వచ్చినారు అన్నారు కదా. అయిపోయింది, పడ్డది దెబ్బ. వెంటనే నా మహిమ ఎవరికి ఇవ్వనన్నాడు కదా దేవుడు. కాబట్టి పెరిగితే సేవ నువ్వు ఇంకా తగ్గాలి. యోగులాగా ఇదివరకు వెనుకిడితో విన్నాను, ఇప్పుడు కలారా చూసిన ఆశ్రయించుకుంటున్నా, నన్ను నేను బూడిదలో కూర్చున్నాడు కదా. ఎక్కువ తెలిస్తే ఎక్కువ తగ్గాలి. కాబట్టి దేవుడు తెలుసని రెచ్చిపోవడం తెలివి కాదు. అది వెంటనే దేవుడు శత్రువు అవుతాడు, ఆయన ఉగ్రత రగులుతుంది నీ పైన, రక్షణ పోగొట్టుకుంటావు. ఇంకేం చెప్తావు? ఇప్పుడు నరకంలో పడితే అన్ని దయాలు ఎలగొట్టినా ఇన్ని దయాలు ఎలగొట్టినా అని చెప్తావా? కాబట్టి మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని సంతోషపడమన్నాడు కదా దేవుడు. సో పిలుపు ఉంటే మరి జ్ఞాపకం పెట్టుకునండి. ఊరుకోడు దేవుడు, వెంటనే పడుతుంది దెబ్బ. రవంతైన మహిమ దొంగిలిస్తే సిలువ చాటుకు దాక్కొని సిలువ వేయబడిన క్రీస్తును మనం చూపాలి. అందుకొరే పిలిచినాడు దేవుడు. పని అప్పచెప్పి మనల్ని మార్చుకుంటాడు దేవుడు. సో ఆరంభంలో జోబులో డబ్బు అయిపోయింది, ఎస్డి మోటార్ సైకిల్లో పెట్రోల్ అయిపోయింది, ఇంకా ఎన్నో చోట్లలో పిలిచినారు వచ్చి ప్రార్థించమని. ఉపవాసం ఉండి ప్రార్థించేటప్పుడు ఎందుకు ప్రభు అట్లా చేస్తున్నావు, కొంచెం నిష్ఠురంగా ప్రార్థిస్తూ ఉంటుంది. పిలిచినావు కదా సేవకి, నీ గుప్పిలి విప్పరాదా, నేను ఆగకుండా నీ సేవ చేస్తా, మరి డబ్బు అందకుంటే ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి మొరపెట్టుకుంటా ఉంటుంది. చిన్నపిల్లలు ఏడుస్తారు కదా, చాక్లెట్ కావాలి ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే, తండ్రి అవుతాడు కదా. నేను అట్లా చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటున్నాను ముందు గదిలో. అడు చూడు అన్నాడు దేవుడు. 2 పిచ్చుకలు వచ్చినాయి, పెద్ద పిచ్చుకోటి చిన్న పిచ్చుకోటి. అప్పుడు మా ఇంట్లో వస్తువులు కొన్ని తెచ్చినారు. అంత ముందు రోజు తెచ్చేప్పుడు బస్తాలో నుంచి బియ్యం గింజలు కొన్ని పడ్డాయి అక్కడ. పెద్ద పిచ్చుక అది కొన్ని తిన్నది, ఆ చిన్న పిచ్చుక కొన్ని వినిపించిన ఎన్ని ఎగిరిపోయినాయి. పాఠం చెప్పేది అయిపోయింది కదా, వెళ్ళిపోయినాయి. దేవుడు అన్నాడు, వాటిని పోషిస్తున్నా, నిన్ను పోషించనా అని మాట్లాడి దేవుడు అన్నాడు, ఆ కుమారుడు ఆ సేవ అప్పగించి నిన్ను మార్చుకుంటున్నాను నేను చెప్పాను. అప్పుడు నేను ఏమనుకున్నా, దేవుడు నన్ను వాడుకొని మనుషులను మారుస్తున్నాడు, మనుషులను ఉద్ధరిస్తున్నా అనుకున్నా, కొంచెం దేవుని కూడా ఉద్ధరిస్తున్నా అని ఉండేనే మనసులో భావం చాటుకి. దేవుడు అన్నాడు, నిన్ను మారుస్తున్నా నేను. తీరు మారిపోయినప్పటి నుంచి తగ్గింపు దెబ్బకు వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సేవకు పిలిస్తే అది మన భాగ్యం. పిలిచి నమ్మి పని అప్పచెప్పినాడు కదా దేవుడు. నమ్మకంగా చేద్దామా పని, ప్రాణం కంటే ఎక్కువ దేవుని ప్రేమించి మనిషిని ప్రేమించి దేవుడు అప్పచెప్పిన పనిని ప్రేమించి దేవుడు అప్పచెప్పిన పనులు చేసుకుందాం. అయితే మరవద్దు, పని అప్పచెప్పి దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు. మనలో మార్పు ముఖ్యం దేవునికి. సంఖ్యాకాండం 14:22-24 వరకు. ఈ చోట ఐగుప్తు నుంచి బయటికి తెచ్చినాడు దేవుడు. 30 లక్షల మంది అని అంటారు, చరిత్ర చెబుతుంది. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలోళ్ళు అంతా కలిపితే 30 లక్షలు అట. అయితే సముద్రంలో దాడి చేసినాడు దేవుడు, మన్నా తినిపించినాడు, దేవదూతల ఆహారం ఇచ్చినాడు దేవుడు. వాళ్ళు దేవుని పైన తిరగబడుతూ దేవుని నమ్మడానికి చేతగాక దేవుని విసిగిస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? జొన్న రొట్టె కూడా పెట్టొద్దు అలాగే అనిపిస్తుంది కదా. అయితే దేవదూతల ఆహారం దేవుడు ఇచ్చినాడట. అది తిన్నారు, బండలో నుంచి చూసిన నీళ్లు తాగినారు. మాంసం కావాలంటే పూరేలను తెచ్చి పాలెం చుట్టేసినాడు కదా దేవుడు.
సమృద్ధిగా. ఇన్ని చూసినాక దేవుని నమ్మడం చేతగాలేదు వారికి. ఆ కానాను దేశంలో దీర్ఘదేహులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారని విని భయపడి మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామని నాయకులను నియమించుకున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, నా మహిమ ఇంత చూసినారు కదా, నమ్మడం చేతగాలేదా అన్నాడు. ఆయన మహిమ ఇప్పుడు చూసినారు జరిగే కార్యాల ద్వారా. దేవుడు చేసిన తన శక్తితో తన చేయి సాపి చేసిన గొప్ప కార్యాలను బట్టి ఏం జరిగింది? ఆయన గొప్పతనం వెల్లడైంది. ఆ గొప్పతనాన్ని గురించి ఆ ఖ్యాతి అందింది కదా. దేవుడు అంటున్నాడు, నా మహిమ చూసినారు. కాబట్టి ఇన్ని విధాల ఆయన మహిమ వెల్లడవుతుంది. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన చేసే కార్యాలను బట్టి. అయితే ఆ 30 లక్షల మందిలో ఇద్దరే, కాలేబు యెహోషువ కానానులో ప్రవేశించినారు. మిగతా వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయినారు. ఒక్క కారణం, దేవుణ్ణి మహిమంతా చూసి నమ్మలేదట. రోమ 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, దేవుని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? దేవుడు తెలిసినాక నువ్వు తగ్గట్టు బ్రతకకుంటే, ఆయన తగ్గట్టు బ్రతకకుంటే భ్రష్ట మనసుకు అప్పచెప్తాడట. దేవుడు తన మహిమ గురించి ఇంత రోషపడతాడు. కాబట్టి 30 లక్షల మంది అరణ్యంలో రాలిపోయినారు. అదొకటే కారణం, నా మహిమ అంతా చూసినారు, నన్ను నమ్మడం చేతగాలేదు వారికి అని చెప్పి. సంఖ్యాకాండం 14:21. దేవుడు అంటున్నాడు, దేవుడు జీవించి ఉన్నాడు అనేది ఎంత సత్యమో, దేవుని మహిమ భూమి అంతా నిండిపోతుంది అనేది కూడా అంత సత్యమని చెబుతున్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. మోషే బండను కొట్టమని దేవుడు అన్నప్పుడు కొట్టినాడు. రెండోసారి దేవుడు అన్నాడు, బండతో మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే కోపానికి రెండోసారి కూడా కొట్టినాడు. దేవుడు అన్నాడు, సరిపడి నమ్మలేదు నన్ను. ఇంకేమన్నాడు? నన్ను మహిమపరచలేదు. కాబట్టి ఐగుప్తులకు చెప్పిన మాటనే మోషేకి కూడా చెప్పినాడు దేవుడు, నా మహిమ చూసినావు కదా, నువ్వు ఇంతకంటే మంచి బ్రతకాలి. పక్షపాతం చూపలేదు కదా దేవుడు. మోషేతో స్నేహమే చేసినాడు దేవుడు. అయితే తప్పు జరిగినప్పుడు తన స్థితికి తగ్గట్టు తీర్పు తీర్చినాడు దేవుడు. మరి ఇజ్రాయేలీలు ఎన్నో మార్లు దేవుడు క్షమించినాడు కదా. మోషే అడ్డుపడితేనే క్షమించినాడు కదా. మోషే అడిగినాడు కూడా, నేను కారణాన్ని చూస్తా ప్లీజ్ ప్రభా ఒక్కసారి అంటే, తనున్న స్థితిని బట్టి దేవుడు ఇంకెక్కువ కోరినాడు. పెదవులతో కాని మాట పలికినాడు. ఏమన్నాడు? అక్రమము చేయవాళ్ళారా అన్నాడు. క్రమం ఉందా వాళ్ళకి మరి? అయితే ఏమంటున్నాడు దేవుడు, నువ్వు వాళ్ళ కొరకు అడ్డుపడ్డావు. ఒక్కొక్కరి తప్పుకు శిక్ష నేను తీసుకుంటా నరకంలో, వాళ్ళ బదులు నేను నరకానికి పోతా, నీ దూరం అవుతా, నీ జీవగ్రంథంలో నా పేరు కొట్టేయమని అన్నాడు కదా. కాబట్టి ఎన్నో మాటలు మోషే అడ్డుపడితే దేవుడు క్షమించినాడు. కాబట్టి నీవు పలుకొద్ది మాట వారి గురించి అంటున్నాడు కదా. మరి మన మాట జాగ్రత్తగా ఉండాలి కదా. తోచినట్టు పలికితే మళ్ళీ లెక్క అడుగుతాడు దేవుడు. రాసి పెడుతున్నాడట, ఒక్కొక్క మాటకు లెక్క అడుగుతాడట. అయితే నా మహిమ అంతా చూసినాక సరిపడి నమ్మలేదు. బండను కొడితే నీళ్లు రావడం కూడా అది నమ్మి కొట్టాల్సిందే కదా. బండను కర్రతో కొడితే కర్ర ఇరిగిపోవాలి, బండ మీద నీళ్ళు పోస్తే ఎండిపోవాలి. బండలో నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయి? దేవుడు చెప్పినాడు కాబట్టి కొట్టడం కూడా విశ్వాసమే. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఇంకో పై మెట్టుకు ఎదగమంటున్నాడు. మరి బాప్తిజం తీసుకొని చాలా ఏళ్ళు అయిపోతే ఇంకా అదే స్థితిలో ఉంటే దోషిగా తీరుస్తాడు కదా దేవుడు. దేవుడికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఇంకా పరిపూర్ణతలోకి ఎదగమంటాడు, నీకు ఇచ్చిన అవకాశాలను బట్టి. అట్లాగా
దేవుని మహిమ తెలుసుకున్న నీవు తగ్గట్టు వివరించడం అవుతుంది. తగ్గట్టు వ్యవహరించడం ఇది కోరుతాడు దేవుడు. ఇంతన్నా మహిమ చూసి నువ్వు మునుపట్లాగా చేయొద్దు అంటున్నాడు కదా, మునుపట్లాగా ఉండొద్దు అంటున్నాడు, పై మెట్టుగా ఎదగమంటున్నాడు. కాబట్టి అడుగులు ముందుకేద్దాం. మరి ఈ రోజు తర్వాత ఇక ఆగొద్దు. సమయం దేవునితో ఏకాంతంగా సమయం గడపడానికి గంట వాక్యం చదువుకోవడం, గంట పాటలు పాడుకోవడం, కనీసం అర్ధ గంట ప్రార్థన చేసుకోవడం, 2.5 గంటలు దేవునికి ఒక స్థలం ప్రత్యేకం, ఒక సమయం నువ్వు దేవునితో గడిపే ఏకాంతం క్రమపరుచుకో. దానియేలు జీవితానికి రహస్యం అది. ఈ 15 సంవత్సరాల వయసుకు పట్టుకెళ్ళిపోయినారు దాసునిగా. వాళ్ళు రాజవంశానికి చెందినవాడు కదా, తన వంశస్థులందరినీ కుటుంబీకులను తన ముందు చంపేసి ఉంటారు. చెరపట్టి తీసుకెళ్ళినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం వెంట లేదేమో. ఇక ధర్మశాస్త్ర గ్రంథమా చేతిలో గొలుసులు కట్టి ఈడ్చుకొని పోతుంటే ప్రాణం దక్కింది ఎక్కువ. పరాయి దేశంలో పోయి ఆయన ఏమన్నాడు, నేను అపవిత్రపడను, నేను దేవునికి ప్రత్యేకం అన్నాడు కదా. సరే, ప్రార్థించినప్పుడు యెరూషలేం వైపు కిటికీలు తెరిచి దేవునితో గడిపేత ఏకాంతం ఒక అలవాటు అయిపోయింది తనకి. ఈ అలవాటు తనను వశపరుచుకుంది. శత్రువులు కూడా తెలుసు, తప్పక ప్రార్థిస్తాడు ఆయన. ఇంకెవరికైనా ప్రార్థిస్తే రాజుకు చెప్పుకోకుండా, ఇంకెవరికైనా ప్రార్థిస్తే సింహాల బోన్లు వేస్తారనే శాసనం ఆయననే ముద్రేసి ఉంటాడు. ప్రధాని రాజు తన ఆ ఉంగరం దానిలో చేతి పెట్టుంటాడు. కాబట్టి దిక్కు ఉంగరం ముద్రేసి ఇంటికి వచ్చి మళ్ళీ ప్రార్థిస్తే ఏం జరుగుతుందో తెలుసు. ప్రార్థిస్తే క్రమం ఉంది. కాబట్టి గెలిచినాడు కదా. ముసలితనంలో దేవదూత వచ్చి ఏమంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, దేవునికంటే బహుప్రియుడంట. ఎంత మంచి మాట. బైబిల్ అంతట్లో యేసుప్రభు గురించి రాసింది, మనుషుల్లో దానియేలు గురించి రాసింది. క్రమం ఉంది జీవితానికి. కాబట్టి ఇది మెప్పించినాడు దేవుణ్ణి ముసలితనంలో కూడా. చదివి విడిచిపెట్టడం కాదు కదా, నేర్చుకున్నాను. కొలసి 1:15-17 వరకు ఆయన అదృశ్య దేవుని స్వరూపి, దైవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తులనే మాట. ఈ చోట సర్వం ఆయన్ని సృజించినాడు, ఆయన వలన కలిగిన ఆయననే నిలుపుతున్నాడని రాస్తుంది. మనలో అన్నిటికంటే చిన్న భాగం చూస్తే ఆటం. ఇన్ని ఆటంలు కలిసి ఉన్నాయి. ఒక ఆటంలో ఎన్నో రకాలు ఉంటాయి. అయితే ఈ విశ్వం అంతా ఆటమ్స్ అన్ని. చాలా విశ్వంలో 90% పదార్థం కంటికి కనబడదట. బ్లాక్ హోల్స్ ఉన్నాయి, కనబడవు కంటి. ఇంత పదార్థం ఎట్లా వచ్చింది అని దొరక అడిగే వాళ్ళు సైంటిస్టులు. దేవుడు మాట పలికి సృజించినాడు. అయితే ఈ మధ్య పరిశోధన చేసినారు, ఈ ఆటమ్స్ కలిసి ఎట్లుంటున్నాయి. అయితే శబ్దము వాటిని కలిపి ఉంచుతుందట, కట్టేసి పెడుతుందట. దేవుడు మాట పలికి సర్వము సృజించినాడు కదా. ఆ మాట సైంటిస్టులకు కొంచెం అందుతుంది. శబ్దమట ఆటమ్స్ని ఒక దగ్గర ఉంచుతుందట, నిలుపుతుందట. దేవుడు సర్వం సృజించినాడు, తన శక్తితో నిలుపుతున్నాడు. 1 కొరింథీ 6:20 ఆయన రక్తంతో కొనబడ్డాం కదా. మన శరీరంతో కూడా దేవుని మహిమపరచాలి. మన బ్రతుకుతో దేవుని మహిమపరచాలి. మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకు అని రాసింది కదా. ఇలా చదువుకున్నాను కొలసి 1వ అధ్యాయంలో. సర్వం ఆయన సృజించినాడు ఆయన కొరకు అని రాసింది. అంటే ఆయన మహిమ కొరకు సృజించుకున్నాడు. మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ కలగకుంటే పుట్టిదండగా తన మహిమ కొరకు సృజించుకున్నాడు. 1 రాజులు 8:10-11 వరకు నేను చెప్పుకున్నాం కదా. దేవుని మహిమతో నిండిపోయింది మందిరం, మనుషులకు చోటు లేదట. మరి ఇప్పుడు మందిర ప్రతిష్టకు ముందు కూడా ప్రార్థన చేసుకో. నేను నీకు మందిరం కదా ప్రభా, నీ ఆత్మతో నింపు. ఎంత అంటే సొంతానికి, సైతానికి, లోకానికి చోటు ఉండకూడదు. చూడు, సొలొమోను కట్టిన దేవాలయంలో దేవుని మహిమ దిగితే
ఒక్క మనిషి నిల్చోడానికి కూడా చోట్లేదట. ఏమన్నాడు దేవుడు? మందిరం నాది అన్నాడు కదా. నిండిపోయినాడు, ఉండిపోవడానికే వచ్చినాడు. కాబట్టి నువ్వు అట్లాగా అడుగు, నా ఆత్మలు ఉండు ప్రభా, ఉండిపో ప్రభా, సొంతానికి, లోకానికి, సైతానికి చోటు లేనంత నిండిపో అన్నాడు. మా సంఘానికి చెందిన ఫ్రాంక్లిన్ బ్రదర్ అని ఒక దేవుడు సేవకు పిలిస్తే పలకలేదన్న, తిరగబడ్డాడు దేవుని పైన. రోగాలు వచ్చినాయి, కోమాలో పోయినాడు 4 రోజులు. తర్వాత మళ్ళీ మెలకు వచ్చినప్పుడు అని చెప్తున్నాడు, నా ఆత్మదేవుడు పరలోకం తీసుకెళ్ళినాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళు హెబ్రోన్ చర్చికి పోయినారు. భగత్ సింగ్ గారిని నేను చూసినాడు. భగత్ సింగ్ గారు తెలుస్తా నాకు. అదే దేవుడు భగత్ సింగ్ గారిని చూపించినాడట పరలోకంలో. ఈయన ఏమంటున్నాడు? 1000 సూర్యులంతా కాంతి, అబ్బా అబ్బా అంటున్నాడు. చూడు, ప్రభు రాకడప్పుడు ఆత్మ వచ్చి శరీరం ధరిస్తుంది, సమాధి తెరుచుకొని. శరీరం ధరించినాక మహిమ దేహంగా మార్చుకుంటాడు దేవుడు. ఆయన ఎట్లున్నాడో అట్లా మార్చుకుంటాడు. కాబట్టి ఆయనను చూస్తాం ముఖాముఖి, బ్రతికుంటే వెంటనే మహిమ దేహంగా మారుతుంది. వెళ్ళిపోయి దేవుని కలుసుకుంటాం, ఎప్పుడు దేవునితో ఉంటాం కదా. మహిమ పరుస్తాడు దేవుడు, తన రక్తంతో విమోచించినాడు. సృష్టికర్త ఆయన మనిషి తిరగబడి సైతానికి అమ్ముడుపోతే తన రక్తం ఇచ్చి మళ్ళీ కొనుక్కున్నాడు. బంగారం నీది కుదవబెట్టినావు, మళ్ళీ డబ్బు ఇచ్చి విడిపించుకున్నట్టు, ఇంకెక్కువ డబ్బు ఇచ్చి విడిపించుకున్నట్టు విమోచించినాడు దేవుడు. హి హస్ రిడీమ్డ్ us. నీతిమంతులుగా తీర్చినాడు. ఎట్లాగా? ఆయన నీతితో కప్పినాడు. ఇది ఎట్లా? ఇది వరకు నువ్వు ఎప్పుడు తప్పు చేయనట్టే అన్నమాట. చిన్నపిల్లలు పలకంతా పాడు చేస్తే తుడిచి ఇచ్చినట్టు ఆయన కొత్త మొదలులాగా ఆయన రక్తంతో నీతిమంతులుగా తీర్చినాడు, పవిత్రపరుస్తాడు. ఆ తర్వాత మహిమపరుస్తాడు కదా. అంటే ఆయన రూపులోకి మార్చుకుంటున్నాడు కదా. భూమి మీద కూడా మహిమ నుండి అధిక మహిమకు ఆయన రూపులోకి మార్చుకుంటున్నాడు కదా. నువ్వు ఆలోచించు, భగత్ సింగ్ గారు ఆ నిత్యత్వంలో కనబడ్డప్పుడు 1000 సూర్యులంతా కాంతట. బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడిచ్చిన ప్రతిఫలం 1000 సూర్యులంతా కాంతి. అయితే దేవుడు అంత గొప్ప దేవుడు కదా. ఆయన మహిమ ఇంకెంత ఆలోచించు. మనిషిని దేవుడు మహిమపరిస్తేనే చూడలేకపోయినా అంటున్నాడు కదా. మనిషి పరలోక దర్శనం చూసి 1000 సూర్యులంతా కాంతి, అబ్బా అబ్బా అనుకుంటూ అంటున్నాడు కదా. మనిషిని దేవుడు మహిమపరిస్తేనే ఇంత అయితే నువ్వు ఆలోచించు. ఆయన గొప్పతనాన్ని బట్టి దేవుని మహిమ ఎంత అనేమాట. ఎంత గొప్ప దేవుడు అని గుర్తు చేస్తున్నా. కాబట్టి అర్హత గురించి మాట్లాడుతున్నాం కదా. ఆయన పూజార్హుడు. కాబట్టి ఎందుకు ఆయన ఒక్కడే పూజార్హుడు? యేసుప్రభు ఒక్కడే పాపం క్షమించే దేవుడు. ఇంకా ఏ మత గ్రంథంలో లేదు పాప క్షమాపణ, ఏ మతంలో లేదు, ఏ దేవుళ్ళు లేదు. ఎవరన్నా నీ పాపం నేను క్షమిస్తా అంటే కూడా అది చెల్లదు. ఎందుకు? వారికి అర్హత లేదు. యేసుప్రభుకు ఒక్కడికే అర్హత ఉంది. నేను ఫణిదం ఇంకా సత్తనపల్లి మీ పేరుతో రాసిస్తాను నేనంటే చెల్లదు. చెల్లుద్దా? అది బాబు ఎలాగ చెల్లుతుందండి. మా బాబుది కాదు, మా తాతది కాదు, నాది కూడా కాదు. నాకు అర్హత లేదు సత్తనపల్లి ఫణిదం మీ పేరుతో రాసి ఇవ్వడానికి. అట్లా చెబుతున్నాను. ఇంకెవరైనా నేను క్షమిస్తా అంటే వారు సరిపోరు, వారికి అర్హత లేదు. యేసుప్రభు ఒక్కడే అర్హుడు పాపం క్షమించడానికి, పూజార్హుడు. నిజం. అట్లా కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం ముగింపులో. అయితే ఒక్కడే ఎందుకు అర్హత ఉంది ఆయనకు? పాపం క్షమించే అర్హత. ఆయన సృష్టికర్త. మానవాకారంతో దిగి వచ్చి మన స్థలం తీసుకున్నాడు. రోమీలు సిలువ వేసినప్పుడు వారి తప్పులు రాసి సిలువకు కొట్టి వాళ్ళని సిలువ మీద చంపేవాళ్ళు.
మన తప్పులు రాసినాడట, సిలువ కొట్టినాడట, మన స్థలం తీసుకొని ఆయన బలి అయినాడు. రక్తమంతా ఒలికిచ్చినాడు మన పాపానికి రుణం తీర్చడానికి. పట్నం బయట చనిపోయినాడు, శాపగ్రస్తమైన మరణం. విశ్వానికి యజమానుడు, శ్రీమంతుడు కదా, దరిద్రంలో చచ్చిపోయినాడు. ఎందుకు? మన దారిద్ర్యం ఆయన తీసుకున్నాడు మనల్ని ధనవంతులు చేయడానికి. ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడిన వారిని పరిపూర్ణులుగా తీర్చినాడట. చూడు, మన మనసాక్షినైన రక్తంతో ప్రోక్షించినాడు. నిర్జీవ క్రియలు విడిచి సజీవుని వెంబడించడానికి, అలా బ్రతకడానికి ఆయన మనకు సాయం చేసినాడు. బాప్తిస్మములో ఆయన గుణం ఇస్తాడు, ఆయన శక్తి ఇస్తాడు. మరి అప్పుడే ఫీల్ అవుతుంది ఆయన ఎలా బ్రతకడానికి. నాకు 6 ఏళ్ల వయసు నుంచి 58 సంవత్సరాలు పూర్తయినాయి. ఒక్కసారి కూడా దేవునికి దూరం పోలేదు. ఏ రీతిగా అపవిత్రపడలేదు. ఈ క్షణం వరకు నా బైబిల్ గుండె కానిచ్చుకొని చెబుతున్నాను. అబద్ధం చెప్తే ఇక్కడే చేస్తాను. ఎట్లా వీలైంది నాకు? బాప్తిస్మంలో మరి మనిషి పుట్టుకతో వచ్చిన పాప గుణం ఉంటుంది మనిషిలో. ఆ గుణం మార్చి యేసుప్రభు తన గుణం ఇస్తాడు, తన తత్వం ఇస్తాడు, తన శక్తి ఇస్తాడు. అప్పుడు ఆయన ఇలా బ్రతకడానికి వీలవుతుంది, ఆయనని మెప్పించడానికి వీలవుతుంది కదా. యేసు ప్రభు ఒకడే పాపం క్షమిస్తాడు, ఆయన రూపులోకి మార్చుకుంటాడు. ఆయన పూజార్హుడు. ప్రాణం, ఆత్మ, శరీరాలను నరకంలో వేసి కాల్చగలడు. మార్కు సువార్త 16:16 ఉంటుంది. నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. దేవుడు అన్నాడు అన్నమాట. నమ్మి ఆ తర్వాత మరి బాప్తిస్మం తీసుకోవాలట. సంబంధం స్థిరమైతే దేవునితో నీ సంబంధం సజీవంగా ఉంటుంది. నీ ఆత్మలో వచ్చి ఉంటాడు, నీకు తండ్రి అవుతాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు. దేహం విడిచిపెడితే ఆయన దగ్గర తీసుకెళ్తాడు పరలోకం. ఇది లేకుండా, బాప్తిస్మం లేకుండా నువ్వు లక్ష్య చెప్పు, అభిమానం యేసుప్రభు అంటే, కొంచెం ప్రేమ, ఎన్నన్నా చెప్పు. లేదా ఆయనకేమో ఇచ్చినా నేను ఇస్తాను కాదు. ఏం ఉద్ధరిస్తావు? అంతా దేవుంది. దేవునికి ఏమి ఇస్తావు? నీ ఆత్మరక్షణ చూసుకో. ఆ నరకం తప్పాలంటే నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని రాసుంది దేవుని మాట. నేను చెప్పిన మాట అయితే నేను డిస్కౌంట్ ఇచ్చేవాడిని. మా ఫనిదం కదా, మా బంధువులు కదా, కొంచెం డిస్కౌంట్ ఇచ్చేవాడిని. దేవుని మాట కలపడానికి లేదు, తీసేయడానికి లేదు కదా. జరిగిస్తే బ్రతుకుతాం, ఆత్మకు రక్షణ ఉంటుంది, లేకుంటే దిక్కుండదు. ఒక ఆమె తమారా, ఆమె పేరు, అమెరికాలో ఉన్న వ్యక్తి. 18 సంవత్సరాల వయసుకి స్వేచ్ఛ ఎక్కువ కదా వాళ్ళకు. చెడిపోయింది, కూలిపోయింది. 15 సంవత్సరాలకే చేయకూడని అన్ని చేసింది. పెళ్లి కూడా అయిందట, డైవర్స్ కూడా అయింది, ఆమెకు విరక్తి కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ రివాల్వర్ తీసుకుంది, సైలెన్సర్ పెట్టి గుండె కానిచ్చుకొని కొట్టింది. పక్క గదిలో వాళ్ళ అమ్మ ఉంటే ఆమెకు తెలీదు, శబ్దం రాదు సైలెన్సర్ పెడితే. ఆమె యేసుప్రభు మళ్ళీ బ్రతికిచ్చినాడు ఆమెను. ఆమె ఇంటర్వ్యూ నేను చూసిన వీడియో. ఆమె చెబుతుంది, నేను పడిపోతా ఉంటే అంటే తన ఆత్మ దేహం వదిలిపోయింది. పడిపోతా ఉంటే నరకం భూగర్భంలో ఉంటుంది కదా, నరకంలో పట్టదట. అక్కడ యాతనలన్నీ చాలాసేపు చెబుతా ఉంది ఆమె. అప్పుడు ఇంటర్వ్యూ తీసుకుని అతన్ని అన్నాడు, కొన్ని మాటల్లో చెప్పు అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, నరకంలో ప్రేమ లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, నరకంలో ఆశ లేదు. సరే, నేను ఇంకో మాట కలుపుతా, దిక్కు లేదు. ఎందుకు? అక్కడ క్రీస్తు లేడు. క్రీస్తు లేకుంటే ఏమవుతుంది? భూమి మీద కూడా నరకం అవుతుంది. ప్రేమ దొరకదు, శాంతి సంతోషం దొరకదు, ఆశ లేదు. దేవుడు ఉంటేనే ఆశ మన బ్రతుక్కి. ఈరోజు రేపు నిత్యత్వంలో కూడా దిక్కుంటుంది కదా. మరి క్రీస్తు లేని నిత్యత్వం అని కొన్ని మాటలు మంచిగా చెప్పింది కదా ఆమె. ఆలోచన చేయండి. బాప్తిజం లేకుంటే మరి తీసుకోవాలి, ఆత్రపడాలి. ఈ క్షణము కదా ప్రభురా, అక్కడే క్షణము దేహం విడిచిపెడతాం.
సమయం ఉన్నప్పుడు వాడుకుందాం, దేవుడు అవకాశాలు ఇచ్చినప్పుడు సరిగా వాడుకుందాం. సరే, దేవుడు తెలుసు కాలం పోనివ్వకుండా, వృధా చేయకుండా. ఇంకా ఆయన రూపులో మారేది ఎట్లాగా? నువ్వు ఎంత సమయం గడిపితే మారుతావు ఆయనలాగా. మొత్తం మనిషి జీవితంలో అన్నిటికంటే పెద్ద విషయం ఇది, తెలుసుకునే ప్రయత్నం. మరి అట్లా ఆయనతో సమయం గడిపితే ఆయన రూపులోకి మారుతావు కదా. మహిమ నుండి అధిక మహిమకు ఆయన రూపులోకి మారాలని దేవుడు చెబుతున్నాడు కదా. 99% సరిపోదు, ప్రయత్నం చేద్దాం, శక్తికి మించి ప్రయత్నం చేద్దాం. ఆయన సృష్టికర్త కాబట్టి హక్కు ఉంది ఆయనకు. అర్హత, ఇంకో అర్హత చెబుతున్నాను. ధవల సింహాసనపు తీర్పట గ్రంథాలు తెరవబడతాయి. చనిపోయిన వాళ్ళంతా ఎదురు నిల్చుంటే వారి బ్రతుకంతా రాయబడి ఉంది. అయితే వారి నీతిని బట్టి ఒక్కరు పోరు పరలోకం. యెషయా 64:6 మన నీతి దేవుని సన్నిధిలో మురికి గుడ్డతో సమానమట. కాబట్టి యేసుక్రీస్తును కొంచెం అభిమానించినాను, ప్రేమించినాను, క్రైస్తవులకు కొంచెం సాయం చేసినాను, లేదా మీటింగ్కి ఏమో సాయం సరే, లక్ష్య చెప్పు, మంచి మనసు నిజం. కొర్నేలి అనే వ్యక్తి దాన ధర్మాలు అన్నీ చేస్తున్నాడు. అయితే దేవదూత వచ్చి ఏం చెప్పినాడు? పేతురు అడ్రస్ చెప్పి పిలిపించుకో పేతుర్ని, నీ పుణ్యకార్యాలన్నీ దేవుడు చూసినాడు అని చెప్పినాడు. అయిపోయిందా? మరి సరిపోవు కాబట్టి ఏం చెప్తున్నాడు? పేతుర్ని పిలిపించుకుంటే ఆయన రక్షణ మార్గం చెప్పినాడు. ఆయన చెప్పినాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోమని ఖచ్చితంగా చెప్పిపోయినాడు. అప్పటికి పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు దేవుని మాటలు చెప్తుంటేనే కొన్నేళ్ళి ఇంటి వారు, బంధువులు, వారి స్నేహితులు అంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అయితే ఏమంటున్నాడు పేతురు? అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ఆఖరి వచనంలో 48వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోమని ఖచ్చితంగా వారికి ఆజ్ఞాపించినాడట. తిరుగులేదు ఈ మాటకి. మరి ఆలస్యం చేయకు, దేవుని సహనంతో ఆడుకోకు. సిలువ దగ్గర వచ్చి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే తప్ప నరకం తప్పదు. మన నీతి మురికి గుడ్డతో సమానమైతే నీతిని బట్టి నరకం తప్పించుకో, పరలోకం పో. సిలువ దగ్గర ఎక్స్చేంజ్. మన పాపానికి శిక్ష తీసుకున్నాడు, ఆయన నీతితో కప్పుతాడు. మన శాపం తీసుకున్నాడు, శాపం నుంచి విడిపిస్తాడు. మన దారిద్ర్యం తీసుకున్నాడు, ధనవంతులుగా చేస్తాడు. మన స్థలం తీసుకున్నాడు కదా. సిలువ దగ్గరికి వచ్చి ధర మార్చుకుంటే తప్ప పొత్తి వీలుగా నరకం తప్పించుకునేది. మరందుకే వాక్య పరిచయం అయిపోయినాక నేను పలికిస్తాను. 6 స్థలాలు, మీటింగ్ జరిగిన స్థలాలు కూడా ఒక వరుసలో పలికిచ్చినాను. సిలువ దగ్గరికి వచ్చి ఎక్స్చేంజ్, ఆ మాటలు నన్ను క్షమించు ప్రభా అనే మాట. తర్వాత తరతరాల నుంచి వెంటబడే శాపాలు తొలగిపోవాలని ప్రభుపేట పలికేది, దేవునితో నిబంధన చేసేది, ప్రభు రక్తం గురించి సైతానుకు ప్రకటించేది. ప్రకటన 12:12 రాసి ఉంటుంది కదా. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తాను వచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని జయించిరి. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి గెలుస్తాం. తమిచ్చిన సాక్ష్యం. ఏం సాక్ష్యం? నిజం, బ్రతుకు బాగుండాలి, సాక్ష్యం బాగుండాలి. యేసు ప్రభు రక్తమును గురించిన సాక్ష్యం. బైబిల్లో రాసున్న మాటలు రక్తం గురించి ఎత్తి వాడికి ప్రకటించాలి. సైతాన, ఆయన రక్తంతో కొనబడ్డా, నీకు హక్కు లేదు నా మీద, వెళ్ళిపోమని చెప్పాలి. నేను పలికిస్తా ముగింపులు. అయితే నువ్వు తీరుబడిగా నువ్వు చేయాల్సిన పని, నీకు రోగం వచ్చిందేమో, ఈ రోగం తెచ్చిన సైతాన, రోగం పేరు చెప్పు. ముట్టిందల్లా బొగ్గవుతుందేమో, నా చేతి పనులు చెడగొట్టే సైతాన, ఆ వైపు ప్రకటించాను రక్తం గురించి. రెఫరెన్స్ చెప్తా కదా, రాసుకొని తర్వాత కూడా పలుకోవచ్చు. ఏ వైపు వాడు ముట్టడేసినాడు ఆ వైపు వాడికి ప్రకటించు ప్రభు రక్తం గురించి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6-7 వరకు. ఒక రాజు, ఇజ్రాయేలులు గెలిచినాక ఆ రాజుని చేతి వేళ్ళు, బొడ్డున వేళ్ళు, కాళ్ళ బొడ్డున వేళ్ళు కోసేసినారు. ఎవరికి చేయలేదు వాళ్ళు, అట్లా ఎవరికి చేయలేదు. దయగల వారని పేరు వారికి. అయితే ఆ రాజు ఉన్నాడు, 70 మంది రాజులు నేను గెలిచిన వాళ్ళు కాళ్ళకు చేతులకు బొట్టున వేళ్ళు కోసేసి
నా బల్ల కింద వదిలిపెట్టిన వాళ్ళని బల్ల కింద పడి రొట్టె ముక్కలు ఏరుకొని తినడానికి, అంటే ఈయన తింటూ ఇట్లా ఎసిరేస్తారు అన్నమాట, కుక్కకి వేసినట్టు. ఆయన ఏమంటాడు, దేవుడు న్యాయవంతుడు, నేను చేసినట్టే నాకు చేసినాడు. చూడు, అన్య దేశపు రాజు ఏమంటున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు న్యాయం ఇష్టపడతాడు, న్యాయం జరిగిస్తాడు. ఇంకెవరికి తెలియదు, వాడే ఒప్పుకుంటున్నాడు కదా నేను చేసినట్టు. గలతి 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, ఏ విత్తనం వేస్తే అదే పంట అని రాసింది. కాబట్టి పూజార్హుడు ఆయన న్యాయాన్ని బట్టి కూడా అర్హత ఆయనకున్నది కదా. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 31వ వచనం, నెబుకద్నెజర్ రాజు విషయంలో ఇక్కడ రెఫరెన్స్ లేదు, నేను ముందు చెబుతున్న పరిచయం లాగా. అయితే లోక రాజ్యాలు అప్పచెప్పినాడట దేవుడు, మనుషులను అప్పచెప్పినాడు, పశువులను కూడా అప్పచెప్పినాడట. ఈ ఒక్క మనిషి గురించి ఇట్లా రాసలేదు. ఇంత చేసినాక ఆ మనిషి దేవుని ఆధిపత్యం ఒప్పుకోకుంటే, ఇదంతా నా బలం, నా గొప్పతనం అని అనుకున్నప్పుడు మనస్సులో మాట ఉంది. అయితే రాసింది ఇప్పుడు చెప్పిన వాక్యంలో దానియేలు గ్రంథం 4:31 నోట ఆ మాట ఉంది. పూర్తిగా అలే మొదలు పెట్టినాడు, అయ్యా ఇదంతా నా గొప్పతనం అని మొదలు పెట్టగానే గడ్డి మేపినాడు దేవుడు. ఇంకొక క్షణమే నోట మాట పూర్తిగా లేదు, గడ్డి వచ్చింది. సమర్థుడు దేవుడు, ఇంత గొప్ప దేవుడు, రాజ్యాలన్నీ ఇవ్వగలడు, గడ్డి మేపగలడు. దేవుని ఆధిపత్యం ఒప్పుకుంటే మళ్ళీ సింహాసనం ఇచ్చినాడు దేవుడు. ఇది దేవుని హస్తం అని అర్థమయ్యేటట్టు చేసినాడు. దానియేలు గ్రంథంలో 5:23 బెల్షస్సర్ అనే రాజు తన దేవతలను మొక్కుతూ మందిరంలో నుంచి తెచ్చిన పాత్రల్లో మత్తు మందులు వేసుకొని తాగుతుంటే ఒక చెయ్యి వచ్చి రాసింది గోడ మీద. ఏమన్నాడు దేవుడు, తూకం వేసినా నిన్ను సరిపోలేదు. ఆ రాత్రి రాజ్యం పోయింది, ఆ రాత్రి ప్రాణం పోయింది. వెంటనే దేవుడు ఏమంటున్నాడు, నీ తండ్రి నెబుకద్నెజర్ జీవితంలో జరిగింది నీకు తెలుసు, తెలిసి నన్ను మహిమపరచలేదు అంటున్నాడు. నా కార్యాలు చూసినావు, నన్ను మహిమపరచలేదు. తండ్రికి ఇచ్చిన అవకాశాలు తన పిల్లోడి లెక్కలో కూడా దేవుడు లెక్కించినాడు కదా. నువ్వు చూసినావు, నీకు తెలుసు కదా. ఎక్కువ అడిగినాడు, వెంటనే తీర్పు. నెబుకద్నెజర్కి అవకాశం, గడ్డి మేసినాక మళ్ళీ సింహాసనం. బెల్షస్సర్ రాజుకి నెబుకద్నెజర్ కుమారుడికి అవకాశం లేదు. వెంటనే కట్టే కొట్టే తెచ్చే అన్నాడు. తూకం వేసినాడు, సరిపోలే అన్నాడు దేవుడు. రాజ్యం తీసేసినాడు, ప్రాణం తీసేసినాడు దేవుడు. అంత గొప్ప దేవుడు కాబట్టి ఆయన పూజార్హుడు. దేవుడు చేసిన మేళ్ళు లెక్క పెట్టుకుంటే లెక్కకు మించి ఉంటాయి కదా. అన్ని కృతజ్ఞతతో దేవుని మహిమపరచు. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే ఒక్కడే తిరిగి వచ్చినాడని దేవుడు అడిగినాడు కదా. ఎదురు చూస్తాడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞత హృదయంతో బ్రతుకు. అప్పుడు ఇప్పుడు థ్యాంక్ యూ జీసస్ కాదు, కృతజ్ఞత భావంతో, కృతజ్ఞత హృదయంతో బ్రతకకుంటే దోషి అవుతావు కదా. మనిషి ఎడల కృతజ్ఞత చూపకుంటే, నాబాల్ అనే వ్యక్తి దావీదును బట్టి మేలు పొందినాడు, దావీదును దూషించినాడు. దేవుడు మొత్తను వాడు చచ్చేనని రాసింది. మనిషి ఎడల కృతజ్ఞత చూపకుంటేనే దేవుడు నచ్చలేదు, రోషపడ్డాడు. మరి అన్నీ ఇచ్చే దేవుడి నుంచి నువ్వు అన్నీ పొందుకొని ఎంతసేపు చేతికే చూస్తావా? ఇంకేమిస్తాడు? ముఖం చూడవా? ఆయనని తెలుసుకో, ఆయనతో స్నేహం చేయవా? దేవునికి ముఖ్యం కదా ఇది. ఒకసారి జాయింట్ ఫ్యామిలీ అన్నదమ్ములంతా కలిసి వచ్చినారు. ఒకటి దయ్యం పట్టింది, ఆపలేకపోతున్నారు. అంత ఎత్తులా ఉన్నాడు, కొడుతున్నాడు. అంతకుముందు ఎన్నో మేలు చేసినాడు దేవుడు వారి కుటుంబాలలో. వాళ్ళకి కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు దొరికేటట్టు చేసినాడు దేవుడు. దీవించి గొప్ప చేసినాడు అన్ని విధాల ఆత్మీయ పరంగా. వాళ్ళంతా కలిసి వచ్చినప్పుడు నేను ఇదే చెప్పిన, ఎంతసేపు ఆయన చెయ్యి వైపే చూస్తున్నారు మీరు, ఆయన ముఖం చూడడం లేదు. ఇంకేమి ఇస్తావు, ఇంకేం లాక్కోవాలి దేవుని చేతిలో నుంచి. అన్నీ ఇచ్చే
ఆ చెయ్యి చూస్తున్నారు కానీ ఆయన ముఖం చూడలేదని చెప్పినది తప్పు అవుతుంది కదా. కృతజ్ఞత తక్కువైతే దత్తత చేసుకున్నాడు దేవుడు. ఇంత విశ్వం సృజించినాడు కదా దేవుడు. ఎఫెసీ 1వ అధ్యాయంలో ఉంటుంది, 7 వచనాలలో దత్తత చేసుకుందామని అనుకున్నాడట దేవుడు. ఆ తర్వాత విశ్వం సృజించినాడు. విశ్వం కంటే పెద్ద విషయం ఇది దత్తత. అప్పుడు మనసులో అనుకున్నాడు, మానవాకారంతో దిగి వచ్చి బలి తిరిగి లేచి రక్తమంతో లిఖించి దత్తతకు మనల్ని సిద్ధపరిచినాడు. ఆయన రక్తం మన మనసాక్షి మీద ప్రోక్షించినాడు, విమోచించినాడు, నీతిమంతునిగా తీర్చినాడు, పవిత్రపరుస్తాడు, మహిమపరుస్తాడు. నిత్యమైనతో నివాసం ఉంటాం. కిరీటం పెట్టుకొని ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయనతో కలిసి ఎలుతాం కదా. అయితే సిద్ధపరిచినాడు దత్తతకి. క్రీస్తుతోడి వారసత్వం ఇచ్చినాడు. తండ్రి అని పిలవడం మనకు నేర్పడానికి పరిశుద్ధ ఆత్మనిచ్చినాడు. తన కుమారుని యొక్క ఆత్మనిచ్చినాడని రాసింది. దత్తపుత్ర ఆత్మనిచ్చినాడు. తండ్రి అని పిలవడం మనకు నేర్పడానికి, తండ్రి అని పిలవడానికి ధైర్యం ఇవ్వడానికి దత్తత పూర్తి చేసినాడు దేవుడు. సంతకం పెడితే కంప్లీట్ అయిపోతుంది కదా అగ్రిమెంట్, అట్లాగా పరిశుద్ధ ఆత్మనిచ్చి దత్తత పూర్తి చేసినాడు దేవుడు. పరిశుద్ధ ఆత్మట సంచకరు అట, అడ్వాన్స్ పేమెంట్. 1 ఎకరం పొలం అమ్మినావు, 1 లక్ష వచ్చి ఇచ్చినారా నీకు, ఇంకో 9 లక్షలు ఇస్తారు వారానికి 10 రోజులకి. 1 లక్ష నీదే, ఇంకో 9 లక్షలు నీకే. అట్లా చెబుతున్నాను. పరిశుద్ధ ఆత్మట గ్యారెంటీ అట, అడ్వాన్స్ పేమెంట్ అట. మనం పొందబోయే స్వాస్థ్యానికి దేవుడు తప్పగా మన స్వాస్థ్యం మనకిస్తాడని అడ్వాన్స్ ఇచ్చినాడట పరిశుద్ధ ఆత్మను. అడ్వాన్స్ పేమెంట్ పరిశుద్ధ ఆత్మ అయితే మొత్తం స్వాస్థ్యం ఏంటి? దేవుడే మన స్వాస్థ్యం కదా. అవును, పరలోకంలో పూల తోటలు, పండ్ల తోటలు. సరే, నాతో వచ్చిన అమ్మాయి దీవెన 7 సంవత్సరాల నుంచి పెంచిన నేను తల్లిదండ్రులు దేవుని కొరకు పెంచని ఇచ్చినారు. పోయిన సంవత్సరంలో తన ఆత్మదేవుడు తీసుకెళ్లి పరలోకం చూపించి పంపించినాడు. చాలాసార్లు 100 వివరాలు చెబుతా ఉంది. దేవుడు కనబడ్డాడు, తన పరిచయం పెంచినాడు, యుద్ధం చేయడం నేర్పినాడు, సేవకు పిలిచినాడు దేవుడు. తను ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నాగిరెడ్డిపాలెంలో మందిర ప్రతిష్టప్పుడు కూడా ప్రార్థన చేయించుకున్న వాళ్ళు చెబుతున్నారట, మాకు ఈ రోగం పోయింది, ఆ రోగం పోయింది. ఇంకొక ఆయన వచ్చి చెబుతున్నాడట, మేము చల్లారిపోయినాం, దేవుని విడిచిపెట్టినాం చాలా ఏళ్ల క్రితం, నమ్మినాక నువ్వు ప్రార్థించినాక మా కుటుంబీకుల్లో 3కి ఒక్కరోజు కనబడ్డాడు యేసుప్రభు. దేవుని దిక్కు తిరిగినామని చెబుతున్నారట. కానీ ముగింపు ప్రార్థన అయిపోయినాక తను వచ్చి ఇక్కడ నిల్చుంటారు, ప్రార్థన చేయించుకోవచ్చు ఇష్టమైతే. అది అవును, పరలోకం ఉంది, నిత్యం సంతోషం, అందరినీ. మరి ఎందుకు ఇష్టం పరలోకం అంటే? నా దేవుడు ఉన్నందుకు అక్కడ కదా. దేవుడే మన స్వాస్థ్యం అని దేవుడు అడ్వాన్స్ పేమెంట్ పరిశుద్ధ ఆత్మని ఇచ్చినాడు. మరి దత్తత చేసుకుంటే దేవుడు కృతజ్ఞత ఏది? మట్టి మనుషులం, ఆదాము సంతానం. అసలు మనల్ని నమ్మొద్దు. ఆదాం తిరగబడ్డాడు, నమ్మకద్రోహం చేసినాడు, నిబంధన మీరినాడు. ఆదాము సంతానాన్ని నమ్మొద్దు. మనల్ని ఎందుకు దత్తత చేసుకున్నాడు? మట్టితో మనల్ని చేసినాడు, మంటతో దేవదూతలను చేసినాడు. వాళ్ళని దత్తత చేసుకోవచ్చు కదా. వారు పరిచారకులట, మనం కుమారులం, కుమార్తెలం. సరే, ఇంకో జాతి సృజించుకోవచ్చు మెరుపుతో కాదు. మన మీద మనసు నిలిపినాడు, మనల్ని దత్తత చేసుకున్నాడు కదా. మరి ఆలోచించు ఈ విషయం. అందుకే ఆయన పూజార్హుడు అనే మాట. ఇంకో కారణం చెబుతున్నాను, సరిపోము. ఏ రీతిగా కోరుకున్నాడు మనల్ని, మనసు నిలిపినాడు, తన దృష్టి నిలిపినాడు, ఏకంగా తన కుటుంబంలోకి దత్తత చేసుకున్నాడు, హక్కులన్నీ ఇచ్చి క్రీస్తుతోడి వారసత్వం ఇచ్చి. ఏం కోరుతాడు దేవుడు? ఆయన తగ్గట్టు బ్రతకమంటున్నాడు కదా. అట్లాగా దేవునికి మహిమనట. కీర్తనలు 18:35, నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది ప్రభా. తగ్గినాడు మనల్ని చేరుకోవడానికి. అన్ని అవమానాలు ఒప్పుకున్నాడు, ముఖాన ఉమ్మేస్తే ఓర్చుకున్నాడు. దేవదూతలేమో ముఖం చూడలేక రెక్కలతో ముఖంగా పెట్టుకుంటే, దుర్మార్గులు మనుషులేమైనా ముఖాన ఉమ్మేసినారు కదా. మౌనం గోర్చుకున్నాడు కదా. చిత్రవదలు చేసి చంపినారు, మొదటి మనిషి నుంచి ఆఖరి మనిషి వరకు. మనుషులందరి పాపానికి శిక్ష, రోగాలు,
శాపాలు దారిద్ర్యం అంతా తీసుకున్నాడు కదా దేవుడు, కాబట్టి భరించినాడు. అది ఒప్పుకున్నాడు. అంతా చేయడానికి తగ్గినాడు, మనల్ని చేరుకోవడానికి ఇంత తగ్గినాడు. సెలవు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని రాసి ఉంటుంది కదా. యెహెజ్కేలు గ్రంథంలో 18:23 శిక్ష పెట్టుడు యందు చంపడంలో ఆనందించని అంటున్నాడు దేవుడు. క్షమాపణ అడిగి దేవుని దిక్కు తిరిగి పశ్చాత్తాపడిది అట్లా బ్రతికితే దేవుడు ఆనందిస్తా అంటున్నాడు. విలాప వాక్యాలు 3:22-23 అనుదినం ఆయన నూతనంగా జాలి పడతాడట మన మీద. ప్రతి ఉదయం నూతనంగా జాలి పడతాడు. ఇంత దయ చూపే దేవుడు కదా, అందుకే నశించకుండా ఉన్నామట. సరే, అందుకుంటా ఉన్నాం, పొందుకుంటా ఉన్నాం ప్రేమ కూడా, దేవుడిచ్చే ఆశీర్వాదాలని. మరి ఆలోచించు దేవుని గురించి, దేవునిగా మహిమపరచు. ఫిబ్రవరి 4:16 దేవుడు కూర్చునే ఆ సింహాసనం పేరు కృపా సింహాసనం. నీ పైన దయ చూపడానికి ఆ సింహాసనం మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. అవసరం మనది, ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. మరి వెళ్ళరాదా కృపా సింహాసనం దగ్గరికి? ప్రార్థించరాదా ప్రతిరోజు కూడా? నా చెప్పినా కదా దేవునితో ఏకాంతం గురించి. కృపా సింహాసనం అని పేరు. నీ పైన దయ చూపడానికి ఆయన ఎదురు చూస్తే ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. నీవెందుకు వెతకవు కదా దేవుణ్ణి? మత్తయి సువార్త 18:14 ఒక్కరు కూడా నశించేది ఇష్టం లేదంటాడు కదా దేవుడు. ఒక్కొక్కరిని అంత ప్రేమిస్తాడు కదా. ఎంత నేను ఒక్కరిని నా దేవునికి అనిపించే అంత. నా సేవ ఆరంభం నుంచి ఆ మాట నేర్పుకున్నాను. 100 ఏళ్ల క్రితం సెనెకా సోడి అనే వ్యక్తి తన ఆత్మదేవుడు తీసుకెళ్లి పరలోకంలో ఉంచినాడు. 40 పగలు 40 రాత్రులు మళ్ళీ బ్రతికిచ్చినాడు దేవుడు. అప్పుడు ఆయన చెబితే ఇంకొక ఆయన రాసినాడు, పుస్తకం రాసినాడు, 40 days in heaven బై సెనెకా సోడి ఆయన రాసిన గ్రంథం. ఆర్డర్ ఇస్తే అమెజాన్ నుంచి తెచ్చిస్తారు ఇంటికి కూడా. అయితే ఆయన అక్కడున్న అబ్రహాము, ఇంకా దావీదు రాజు, ఏలియా ప్రవక్త, అపోస్తలుడైన పౌలు ఇట్లాంటి వాళ్ళతోనే ఉన్నాడట ఆయన. 40 పగలు 40 వాళ్ళని చాలా అడిగినాడట. దేవుడు సిద్ధపరిచినవి ఎట్లా ఉన్నాయి అని. వాళ్ళు అన్నారట, ఇక్కడ కాలం లేదు, నీకు అర్థం కాడని చెప్తున్నాం. 1000 సంవత్సరాలు అయిపోయింది మేము చనిపోయి. అయితే దేవుడు మనిషి కొరకు సిద్ధపరిచినవి మాకు పూర్తిగా ఇంకా అంత చిక్కడం లేదంటున్నారట. వారి వాక్యం చెబుతున్నారట, దేవుడు తనకు భయపడే వారికి, తనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కాలేదు అనే వాక్యం చెబుతున్నారట. వారి ప్రతి హృదయ వాంఛ ఆయన తీరుస్తాడు అనే వాక్యం చెబుతున్నారట. ఇంకో మాట చెప్పినారట, పరలోకంలో ఒక్కొక్కరికి అనిపిస్తుంది దేవుని ప్రేమ అంతా నా ఒక్కడికే దక్కిందా, ఒక్కదానికే దక్కిందా అనిపిస్తుంది. అంత ప్రేమిస్తాడు దేవుడు. ఇంత విశ్వంలో నువ్వు ఒక్కడివే ఒక్కదానివే ఉన్నట్టు ప్రేమిస్తాడట దేవుడు. తల వెంట్రుకలు లెక్క పెట్టుకున్నా అన్నాడు కదా, కలగతులైన ఆ దినం కదా. బెల్షస్సర్ రాజుతో అన్నాడు దేవుడు, శ్వాస నా చేతిలో ఉంది, ఊపిరి నా చేతిలో ఉంది అని. ఇంకోసారి శ్వాస పీల్చుకున్నా అంటే ఆయన సెలవు ఇచ్చినాడు. ఇంకోసారి గుండె కొట్టుకుందంటే దేవుడు సరే అన్నాడు. ఎంత ప్రేమించే దేవుణ్ణి మరి తలుచుకో. ఆయన ఉన్నత మహిమ వెదుకు. యోహాను సువార్త 11:35 యేసు ఏడ్చెను. అంత చిన్న వాక్యం, రాయబడకపోతే మీ బైబిల్లో. కాసేపు అయితే లేపుతాడు కదా మృతుల్లో నుంచి లాజరుని. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు? షో చేయడు కదా సృష్టికర్త, మంది కొరకు ఏం చేయడు. మరి ఎందుకు ఏడ్చినాడు? మనిషిని పోగొట్టుకొని ఆ ఎడబాటుకి వారు ఏడుస్తుంటే ఆ బాధ పంచుకొని ఏడ్చినాడు. ఇది ఎంత బాధనో అర్థం చేసుకొని ఏడ్చినాడు. యేసు ఏడ్చాను. ఫిబ్రవరి 2:17 ఉంటుంది, అన్ని విధాలా మనకు మాదిరి చూపడానికి మన వంటివాడైనాడు. మనల్ని అర్థం చేసుకునే ప్రధాన యాజకుడు. మన బలహీనతలన్నీ తెలుసు.
మన కష్టాలు అర్థం చేసుకుంటాడు. కాబట్టి జాలి గల ప్రధాన యాజకుడు చూడు, యేసు ఏడ్చాను. హల్లెలూయా. ఇంత నేను అర్థం చేసుకుంటాడు కదా. అమ్మ నాన్న కంటే ఎక్కువ, ఈ మనిషి కంటే ఎక్కువ. మరి తలుచుకో, పిలువ ఆయనని, స్నేహం చేయనతో మీరు నా ఆజ్ఞలు జరిగిస్తే నా స్నేహితులు అన్నాడు కదా దేవుడు. ఫిలిప్పి 2:7 సిలువ మరణం పొందినంతగా తగ్గించుకోలేను. అంటే తన గొప్పతనం అంతా విడిచిపెట్టినాడు. పిండి డబ్బా ఖాళీ చేసినాక తిరిగేసి ఉల్టా చేసి ఇట్లా కొడితే దాంట్లో ఉన్న పిండి అంతా రాలిపోతుంది. అట్లాగా తన గొప్పతనం అంతా విడిచిపెట్టినాడు. ఏం మిగలకుండా God has emptied himself of all his greatness. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. నిజం, ఆ సాత్వికం. గోమాట సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు కదా. ఉమ్మేస్తే ఊర్చుకున్నాడు. ఆ కొరడా దెబ్బలు కొడతా ఉంటే భూమి దుమ్మితే పగిలిపోయి విడిపోయినట్టు అట్లయింది దేహం అంతా. పచ్చితోలుతో చేసిన కొరడా. ఇనుప ముక్కలు ఇరగొట్టి పెట్టినారు, ఎముక ముక్కలు ఇరగొట్టి పెట్టినారు. బలమంతా పెట్టి కొడితే చర్మం దిగుతుంది, మాంసం దిగుతుంది, నరాలు దిగుతాయి, మాంసం ఎముక వరకు దిగుతుంది. మళ్ళీ కొట్టడానికి లాగితే అక్కడక్కడ అంటుకొని అక్కడక్కడ ఊడిపోయి చీరేసినట్టు అవుతుంది మాంసం. ఇంకొన్ని దెబ్బలు పడితే పొట్ట మీద పేగులు బయటపడతాయట. వెనుకకి తిప్పి వీపు మీద కొట్టినారు. ఎన్నడప్పుడు మౌనం కూర్చుకున్నాడు. మన రోగాలన్నీ ఆయన తీసుకున్నాడు కదా. తల మీద ముళ్ళు పెట్టి కూర్చుంది, పైన కూర్చుకుంటే పక్క నుంచి వచ్చినాయి. రూపు మారిపోయినాడు. పునరుత్థానుడైనాక ఎంఐ మార్గంలో 4 మైళ్ళ దూరం నడిచి మనుషులతో, తన శిష్యులతో కలిసి నడిచినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళు గుర్తుపట్టలేదు. యేసు ప్రభు గుర్తుపట్టకుండా చేసినాడు అని అంటారు కదా. సరే, నిజం. ఇంకో మాట, రూపు మారిపోయినాడు కాబట్టి కూడా గుర్తుపట్టలేదు. గడ్డం పెరికేసినారు, ముళ్ళు గుచ్చుకొని రూపం మారిపోయినాడు. ఎంత ఒప్పుకున్నాడు కదా శిలువ మరణం పొందినంతగా. అంటే శిలువ రోమీలు కనిపెట్టిన పద్ధతి. తొందరగా చావరట. ఒక్కసారి 5-6 రోజులు పడుతుందట. రక్తం ఉలికిపోతా ఉంటే దాహం పెరుగుతుంది. ఆ కాళ్ళకు మేకలు కొట్టి పెడితే కొంచెం నెక్కితేనే ఊపిరి అందేది. వేలాడుతున్నాడు కదా శిలువలో, జారితే ఊపిరి తీసుకోవడం వీలుండదు. కొంచెం నిక్కాలి ఆ కాళ్ళ మీద, ఆ గాయపడ్డ కాళ్ళ మీద. చిత్రవద ఇది. యెరూషలేములో నుంచి కుక్కలు బయటకు వచ్చి అందినంత పీక్కుని తింటాయట. దారిలో పోయి వాళ్ళు దూషిస్తూ ఉంటారట. మరి దాసులకు నియమించే మరణం, దాసుల్లో కూడా అత్యంత నీచునికి నియమించే మరణం నా కొరకు నీ కొరకని తీసుకున్నాడు కదా. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. గుండెని పొడిచి నలిస్తే గుండెలో నా రక్తం చుక్క రాలిపోయింది కదా. ఇది చేసినాడు ఆయన, దాచుకోలేదు. ఆ రక్తం దొరికింది ఈ మధ్యలో 30 ఏళ్ల క్రితం. కొండ మీద ఆయనను సిలువేసినారు. కొండ తొలిచి సిలువ నిల్చోబెట్టినారు. ఆ సమయం భూమి కంపించింది, కొండ బద్దలైంది. ఆయన రక్తం ఆ కొండలో నుంచి బద్దలైపోయిన కొండలో నుంచి జారింది. ఆ కొండ కింద గుహలో దాచబడిన నిబంధన మందసం మీద పడింది. ఇర్మియా ప్రవక్త దాచినాడు నిబంధన మందసం. ఆ మందసం మీద పడింది. 30 ఏళ్ల క్రితం రాన్ వైట్ అనే అమెరికాకు చెందిన వ్యక్తికి దేవుడు చూపించినాడు మందసం అక్కడ ఉందంటే. తోకుంటా వెళ్ళి చూసినాడు మందసాన్ని. 4 దేవదూతలు కావాలన్నారట. వారు చెప్పినారట, ఈ రక్తం తీసుకెళ్లి పరీక్ష చేయించమని. పరీక్ష చేసి ఏమంటున్నారు, మామూలుగా గర్భంలో పిండం ఏర్పడాలంటే 46 క్రోమోజోములు ఉండాలి. తల్లి వైపు వచ్చిన ఎక్స్ క్రోమోజోములు 23, తండ్రి వైపు వచ్చిన వై క్రోమోజోములు 23 ఉండాలి. 46 ఉంటేనే శిశువు ఏర్పడేది గర్భంలో. అయితే అణువులో ఆ ముద్ర ఉంటుంది. యేసుప్రభు రక్తం పరీక్ష చేసే వాళ్ళు అంటున్నారు, ఈ రక్తంలో 24 క్రోమోజోములే ఉన్నాయి. తల్లి వైపు వచ్చిన 23 క్రోమోజోములు ఉన్నాయి, ఎక్స్ క్రోమోజోమ్స్. తండ్రి వైపు వచ్చిన 1 క్రోమోజోమ్, వై క్రోమోజోమ్ ఉంది. మనిషి నుంచి వచ్చింది కాదని చెప్తున్నారు. దేవుడే నరరూపు దాల్చినాడని ఆ రక్తంలో ముద్ర ఉన్నది, రుజువు ఉన్నది. ఆ రక్తం 2000 సంవత్సరాలు దాచి దేవుడు ఆ పరీక్షలు చేయించి భారత మన వరకు అందించినాడు.
వారు అంటున్నారట పరీక్ష చేసి రక్తం సజీవంగా ఉంది. ఎవరి రక్తం ఇది? ఆయన రక్తం సజీవంగా ఉంది కాబట్టి అడిగితే వెంటనే పాపం క్షమిస్తాడు. ఇక ఆలస్యం ఉండదు. యేసు ప్రభు నన్ను క్షమించమంటే వెంటనే క్షమిస్తాడు. మనదే ఆలస్యం. శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆయన అందుకే పూజార్హుడు. ఇంత మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఒక్కరు నశించేది ఇష్టం లేదంటాడు. ఒకరే ఉన్నట్టు ప్రేమిస్తాడు ఒక్కొక్కరిని, అందరినీ. కాబట్టి మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఆయన గొప్పతనానికి చెందిన ఖ్యాతి అది, మహిమ అంటే. యెహోషాపాతు రాజు యుద్ధం మధ్యలో ఉన్నాడు, ఇంకా చంపుతారు. ప్రార్థించినాడట, దేవుడు కలగజేసుకున్నాడు. చుట్టూ ఆయనతో యుద్ధం చేసేవాడిని చెదరగొట్టినాడట దేవుడు. చాలిన దేవుడు ఆయన, మంచి తండ్రి అవుతాడు. విశ్వానికి యజమానుడు నీకు తండ్రి అవుతే నీకు ఇంకేం తక్కువ. అయితే యుద్ధం మధ్యలో ఉండి ఇంకా చంపుతారు అన్నప్పుడు మనుషులైతే వారు ఆదుకోలేరు కదా, తన సైన్యాధిపతులు కూడా ఆదుకోలేరు. ప్రార్థిస్తే కలగజేసుకున్నాడు దేవుడు, ప్రాణం దక్కించినాడు. పిలిస్తే పలికి అంత దగ్గర ఉంటాడు. దావీదు అనే రాజుని ప్రతి యుద్ధంలో కాపాడినాడు, ముసలితనం వరకు కాపాడినాడు దేవుడు. ప్రతి యుద్ధంలో జయమిచ్చి క్షేమంగా తెచ్చినాడు దేవుడు. కీర్తనలు 12, కీర్తనలు 121:4. మన దేవుడు కొనికడట, నిద్రపోడట. అలాగే ఆయన చేతిలో ఉన్నాం కదా. మరి పోయిన సంవత్సరంలో అక్టోబర్లో సత్తనపల్లికి వచ్చి నేను వెళ్ళేప్పుడు నేను డ్రైవ్ చేస్తా ఉన్నాను, హెక్సా ఇదే కార్. అయితే ట్రాఫిక్ జామ్ లాగా ఉంది, కొంచెం ముందుకు పోతున్నాం మెల్లగా. అప్పుడు లారీ ఆయన కునికినాడు, కొట్టేసినాడు. మీద పడ్డవాడు మొత్తం పడాలి, నేను చితికిపోవాలి. మరి నన్ను కాపాడే దేవుడు కునికడు, నిద్రపోడు కాబట్టి చేయడం పెట్టినాడు. 2 డోర్లు బట్ట చినిగిపోయినాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అడిగినప్పుడు వాళ్ళు ఒక్క ప్రశ్న అడగకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేసినారు. చూడగానే తెలుస్తుంది, ముందంతా మంచిగా ఉంది, సైడ్ నుంచి వాడు పక్కకు పడ్డాడు, కొనుకు వచ్చింది కాబట్టి అట్లా తిప్పేసినాడు, మొత్తం పడాలి కదా. మనల్ని కాపాడే దేవుడు కొనకడ, నిద్రపోడు కాబట్టి బ్రతుకున్నా నేను. ప్రకటన 22:13 అల్ఫా ఒమేగా అన్నాడు కదా. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. దేవుడు అంటే స్వయంభావుడే దేవుడు, తనంతట తాను ఉన్నవాడే దేవుడు. దేవుడు అంటే పరిశుద్ధుడు అయి ఉండాలి. దేవుని పరిశుద్ధత గురించి చాలా మాటలు చెప్పినా కదా కాసేపట్లో. పరిశుద్ధుడు ఆయన, తండ్రి అవుతాడు కాబట్టి అంత ప్రేమించినాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని అందరూ అంటే, చెడ్డని కొట్టు చంపు మంచోనే దీవిస్తామంటే యేసు ప్రభు ఒక్కడే అన్నాడు, పాపుల కొరకు వచ్చిన అన్నాడు. ప్రాణం ఇచ్చినాడు, రక్తం అంతా ఒలికించాడు. మన పాపం క్షమిస్తాడు కదా. ఆయనే తండ్రి అవుతాడని రుజువు ఇచ్చినాడు. సిలువ సాక్ష్యం ఉంది. భూలోక న్యాయాధిపతి ఆయన ఓ రోజు తీర్పు తీరుస్తాడు కదా. మరి మన నీతి సరిపోదు, సిలువ దగ్గరికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కాబట్టి సిలువ దగ్గరికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకునే మాటలు పలికిస్తాను. మనకి ఇష్టమైతే ఒకసారి లేచి నిల్చుని ప్రార్థన